సూపర్ డ్రాగన్ బాల్ హీరోస్. సో, దీని ఎక్స్‌ప్లనేషన్ చూడబోతున్నాం అనమాట. దీని ప్రతి ఎపిసోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఈ సీరీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ ఉంటేనే ఈ సీరీస్ కంటిన్యూ అవుతుంది. సో, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 1 గోకు వర్సెస్ కోకు క్రేజీ బ్యాటిల్స్ ఆన్ ప్రెజెంట్ ప్లానెట్ బిగిన్స్. సో, ఎపిసోడ్ స్టార్టింగ్‌లో లార్డ్ బీరూస్ ప్లానెట్ మీద ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే విజ్, గోకు అంతేకాకుండా విజిటా వీళ్ళు ట్రైనింగ్లో ఉంటారనమాట. విజ్ చూసుకుంటే వాళ్ళిద్దరికి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ వాళ్ళను ఓడించలేకపోతారు. అదే టైంలో సడన్గా అక్కడి మాయ్ గోకు విజిటా అని అరుచుకుంటూ వస్తుంది. మాయ్ వచ్చి ట్రంక్స్ సడన్గా మాయమైపోయాడు, కనిపించట్లేదు అని చెప్తుంది. ఫ్యూచర్ డ్రాయింగ్స్ ఇక్కడికి ట్రైనింగ్ తీసుకోవడానికి రావాల్సి ఉంటుంది, కానీ ఇక్కడికి రాకుండా సడన్గా మాయమైపోయాడని చెప్తుంది. అది విని వాళ్ళు షాక్ అవుతారు. సడన్గా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇలా అంటాడు, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, నా పేరు ఫూ, నేను ట్రంక్స్ ఫ్రెండ్ని అని చెప్తాడు. ట్రంక్స్ ఫ్రెండా అని అడుగుతారు. అవును, ఇప్పుడు ప్రస్తుతం ట్రంక్స్ చాలా ప్రమాదంలో ఉన్నాడు. అప్పుడు విజిటా అంటాడు, ట్రంక్స్ ఏదో ఒక ప్రమాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు అని చెప్పి. ఫూ చెప్తాడు, ప్రస్తుతం తను ప్రెజెంట్ ప్లానెట్లో ఉన్నాడని చెప్పి నీకు ఇవన్నీ బాగానే తెలిసే అని చెప్పి విజిటా అంటే, ఆబ్వియస్లీ ఎంతైనా తను నా స్నేహితుడు కదా, తను ఎలా ఉన్నాడో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఫూ అంటాడు. ఇక అంతేకాకుండా అక్కడ ప్రెజెంట్ ప్లానెట్లో ఎంతోమంది వరస్ట్ క్రిమినల్స్ ఉన్నారు. సో మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫోన్ చూసి కొంచెం వీజ్కి డౌట్ వస్తే తన మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్తాడు. సరే అని చెప్పి ఇక మాయ్ అంతేకాకుండా గోకు విజిటా అక్కడి నుంచి బయలుదేరి ప్రెజెంట్ ప్లానెట్కి వెళ్తారు. ఆ ప్రెజెంట్ ప్లానెట్ చుట్టూ ఉన్న చైన్స్ను చూసి వాళ్ళు షాక్ అవుతారు. చాలా పెద్ద చైన్స్ ఇవి అని చెప్పి. వాళ్ళు అక్కడ ఉండగా సడన్గా అక్కడికి ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. తనెవరో కాదు, ఇంకొక గోకు. తనను చూసి షాక్ అవుతారు. ఇంకొక గోకు ఎలా వచ్చాడు అని చెప్పి. సడన్గా ఆ గోకు బ్లాక్ సయాన్గా మారి వాళ్ళ మీద దాడి చేస్తారు. వెంటనే గోకు కూడా బ్లూ సయాన్గా మారి తన మీద దాడి చేస్తారు. అప్పుడు రెడ్ గోకు అంటాడు, మీరు తనకి స్నేహితులా అని చెప్పి వెంటనే మళ్ళీ గోకు మీద దాడి చేస్తూ ఉంటాడు. కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ఫైట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు గోకుకి ఏమర్థం కాదు తను మాట్లాడేది. సడన్గా పైకి వెళ్తూ ఉండగా అక్కడ స్కై మీద తనకు దెబ్బ తగులుతుంది. అప్పుడు రెడ్ గోకు చెప్తాడు, ఈ ప్లేస్ అంతా కంప్లీట్లీ సీల్ చేశారు, మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి. ఒక పక్కన ఫూ చప్పట్లు కొడుతూ మీ ఇద్దరు సైన్స్ కలిస్తే ఎలా ఉంటుందా అని చెప్పి వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు రెడ్ గోకు ఉండి సడన్గా దాని మీద దాడి చేస్తాడు. ఫూ దాన్ని తప్పించుకో రెడ్ గోకుతో ఇలా అంటాడు, నువ్వు ఆ చైన్స్ని బద్దలు కొడదాం అనుకున్నావు కదా, 2 కామెహామైలు ఉపయోగించి. ఎంతైనా టైం పెట్రోలరు కదా, నీకు ఆ మాత్రం క్లవర్నెస్ ఉంటుంది, ఆ మాత్రం తెలివి ఉంటుంది అని చెప్పి తనను పొగుడుతాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు, టైం పెట్రోలరా అని చెప్పి. అప్పుడు రెడ్ గోకు అంటాడు, అవును, నేను సన్ గోకు, వేరే డైమెన్షన్ నుంచి వచ్చాను, నేను టైంతో ఆడుకునే వాళ్ళ పని పడతాను అని చెప్పి రెడ్ గోకు అంటాడు. అప్పుడు గోకు సర్ప్రైజ్ అయ్యి, అయితే నువ్వు మంచివాడివా అని చెప్పి గోకు సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇంకోవైపు వెజిటా అంటాడు ఫూ తోటి, నీకు చాలా తెలిసి ఈ ప్లానెట్ గురించి అని చెప్పి అంటాడు. అప్పుడు ఫూ అంటాడు, ఆబ్వియస్లీ ఎంతైనా ఈ ప్లానెట్ నా ల్యాబొరేటరీ కదా, నేనే కదా దీన్ని తయారు చేసిందని చెప్పి. అది విన్న తర్వాత వాళ్ళు షాక్ అవుతారు. అన్ని డైమెన్షన్ నుంచి పవర్ఫుల్ వారియర్స్ తీసుకొచ్చి ఇక్కడ నేను ఫైట్ చేపిస్తాను అని చెప్పి అంటాడు. రెడ్ గోకు తోటి అంటాడు, నువ్వు కావాలని ఈ ప్లానెట్లో ఇరుక్కున్నావు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని చెప్పి. అప్పుడు మాయ అంటుంది, ట్రంక్స్ ఈ ప్లానెట్లో అసలు ఉన్నాడా లేదా అని అడుగుతుంది. అప్పుడు ఫూ అంటాడు, అసలు ట్రంక్స్ని క్షమించకూడదు, ఎందుకంటే ఒక నార్మల్ హ్యూమన్ అయి ఉండి తను టైంలో ట్రావెల్ చేస్తున్నాడు, తనను అస్సలు క్షమించును అని చెప్పి అంటాడు. వెజిటా అడుగుతాడు, అసలు ట్రంక్స్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. ఇక్కడే ఉన్నాడు, కానీ తన కోసం మీరే వెతుక్కోండి, ఒకవేళ తనను కనిపెట్టిన మీరు ఇక్కడి నుంచి బయటపడాలంటే 7 స్పెషల్ డ్రాగన్ బాల్స్ కావాలి, అవి దొరికితేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలరు అని చెప్పి ఫూ అంటాడు. అప్పుడు రెడ్ గోకు తన దగ్గర ఉన్న ఒక బాల్ని చూపిస్తాడు, ఇదే అని చెప్పి. అప్పుడు గోకు అంటాడు, నువ్వు కనిపెట్టావు అప్పుడే ఒకటి అని చెప్పి. రెడ్ గోకు అంటాడు, తనే నాకు ఇచ్చాడు అని. ఫూ అంటాడు, ఇక్కడ ప్రతి ఒక్కరు స్ట్రాంగే, సో ఇక్కడ ఓడిపోకుండా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ట్రంక్స్ ఒక చోట కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. సడన్గా తను లేస్తాడు. తనకు లేచిన తర్వాత ఏమీ అర్థం కాదు. ఆ ప్లేస్ అంతా విచిత్రంగా ఉంటుంది. తను బయటకు వచ్చి చూస్తాడు. తను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక సెల్ విలన్ కనిపిస్తాడు. తనను చూసి ట్రంక్స్ షాక్ అవుతాడు. ఆ సెల్ అంటాడు, డ్రాగన్ బాల్స్ ఎక్కడా అని చెప్పి ట్రంక్స్ అడుగుతాడు. డ్రాగన్ బాల్సా అని చెప్పి ఫ్యూచర్ ట్రంక్స్ అక్కడ షాక్ అవుతాడు. ఇంకోవైపు ఫూ అంటాడు, ఇక ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసారు. అదే టైంలో వెనకాల ఒక చప్పుడు వస్తుంది. అప్పుడు ఫూ అంటాడు, నువ్వేం బాధపడకు, నిన్ను ఫ్రీ చేసే టైం కూడా వచ్చేసింది, ఈవిల్ సయాన్ అని చెప్పి అంటాడు. ఇక ఇక్కడతోటి ఎపిసోడ్ ముగుస్తుంది. సూపర్ డ్రాగన్ బాల్ హీరోస్ ఎపిసోడ్ 2 గోకు గోస్ బర్సర్క్ ద ఈవిల్ సయాన్స్ ర్యాంపేజ్.
ఎపిసోడ్ స్టార్టింగ్లో అగ్నిగోళాలతో నిండిపోయిన ఒక ప్లేస్లో అక్కడ ఒకటి కట్టేసి ఉంచుతారు. తనే ఈవిల్ సైయాన్. అప్పుడు ఫో అంటూ ఉంటాడు, నువ్వు బెస్ట్ ఈవిల్ సైయాన్, నిన్ను తీసుకొని రావడం మంచిదైంది అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఇంకోవైపు గోకు వెజిటాతో అంటాడు, ఫో మెన్షన్ చేసిన ఆ స్ట్రాంగ్ పవర్ఫుల్ గాయస్ ఎక్కడున్నారు అని చెప్పి వెజిటాని అడుగుతాడు. వెజిటా కోపంతో నువ్వు ట్రంక్స్ని కనిపెట్టు ఫస్ట్ అని అనగానే ఈలోపు ఒక పవర్ఫుల్ కీ వాళ్ళ వైపు వస్తుంది. అటు చూడంగానే ఒక వ్యక్తి వెనకాల ఉంటాడు. తన దగ్గర నుంచి వచ్చే ఆ ఈవిల్ కీని చూసి వెజిటా అనుకుంటాడు, ఇతను ఒక సయ్యానా, నేను ఇంతటి ఈవిల్ కీని ఎప్పుడు చూడలేదు అనుకొని ఇద్దరు గోకు అండ్ వెజిటా తన మీద దాడి చేయడం మొదలు పెడతాడు. గోకు ఫస్ట్ తన మీద దాడి చేయగానే తనను టచ్ అవ్వగానే గోకు కూడా ఈవిల్గా మారిపోతాడు. అది చూసి షాక్ అవుతాడు వెజిటా. వెంటనే గోకు వెళ్ళి వెజిటా మీద దాడి చేయడం మొదలు పెడతాడు. కొంచెంసేపు వెజిటాకి ఏమీ అర్థం కాదు. వారిద్దరి మధ్య కొంచెంసేపు ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్లో సడన్గా మాయకి దెబ్బ తగలబోతుంది. ఆ టైంలో సడన్గా అక్కడికి ట్రంక్స్ వచ్చి మాయని కాపాడతాడు. ట్రంక్స్ రావడం చూసి వెజిటా ఎలా అంటాడు, ట్రంక్స్ నువ్వు కాకరోట్ని చూసుకొని నేను వెళ్ళి వాడిని చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంకోవైపు చూసుకుంటే ట్రంక్స్ గోకు మధ్య కొంతసేపు ఫైట్ అనేది జరుగుతుంది. సడన్గా అక్కడికి ఇంకొక వ్యక్తి వస్తాడు. తన పేరు కూలా. తను ఫ్రీజా యొక్క ఓల్డర్ బ్రదర్. సో తనను చూసి వెజిటా షాక్ అవుతాడు. ఇంకోవైపు ఫో అంటాడు, అక్కడ ఉన్నది ఈవిల్ సైయాన్ కుంబర్. తన ఈవిల్కి ఎవరైనా తనని టచ్ చేస్తే వెంటనే వాళ్ళు స్నాప్ అయ్యేలాగా చేస్తుంది. అంటే వాళ్ళు బ్రేక్ డౌన్ అవ్వడం, వాళ్ళు మెంటల్గా స్టెబిలిటీ లేకపోవడం అని చెప్పి, అందుకే గోకు అలా ఫైట్ చేస్తాడని చెప్తాడు. ఇంకోవైపు ట్రంక్స్ వెజిటాతో అంటాడు, కూలా మన వైపే అని చెప్పి. కూలా అంటాడు, మనం పనిచేసేది ఒకదాని మీదే కాబట్టి తప్పలేదు అని చెప్పి కూలా అక్కడి నుంచి అంటాడు. ఇక ఇక్కడ చూసుకుంటే కూలా వర్సెస్ గోకు ఫైట్ జరుగుతుంది. వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉండగా మాయ తన దగ్గర ఉన్న క్యాప్సూల్ తీసి దాంట్లో ఉన్న ఖడ్గాన్ని ఫ్యూచర్ ట్రంక్స్కి ఇస్తుంది, తన ఖడ్గాన్ని. ఇంకోవైపు చూసుకుంటే కూలా ఎలా అంటాడు, నా తమ్ముడు ఫ్రీజా తన హైయెస్ట్ ఫామ్ గోల్డెన్ ఫ్రీజాగా మారి ఫైట్ చేశాడు అన్నారు కదా, తను మారితే నేను కూడా మారగలనని చెప్పి గోల్డెన్ ఫ్రీజాగా మారి గోకును పక్కకు నెట్టేసి తను ఒక పెద్ద అటామిక్ బాంబ్ రేంజ్ ఎనర్జీని గ్యాదర్ చేసి ఈవిల్ సైయాన్ మీదకి విసురుతాడు. ఇక విసిరిన తర్వాత అంతా అయిపోయింది అనుకుంటారు. ఇంకోవైపు గోకు అక్కడ ఉండగా గోకు దగ్గరికి ట్రంక్స్ వెళ్తాడు, ఫ్యూచర్ ట్రంక్స్. వెళ్ళి గోకుతో ఇలా అంటాడు, మీకేం కాలేదు కదా అని చెప్పి. నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి అడుగుతాడు. ఇక ఈలోపు సడన్గా ఇంకోవైపు చూసుకుంటే ఈవిల్ సైయాన్ మళ్ళీ లేస్తాడు. లేచి ఇలా అంటాడు, మీరు నాకు నచ్చారు, నాతో ఫైట్ చేయండి అని చెప్పి వెంటనే తన మీద ఉన్న కట్లన్నీ విప్పేసి తన ఒరిజినల్ ఫామ్ అనేది చూపిస్తాడు. తన పవర్ రిలీజ్ అవుతూ ఉండగా ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు. ఇంకోవైపు విజేట ఎలా అంటాడు, ఎవరు అని చెప్పి గోకు అడిగితే తను కుంబర్ ఈవిల్ సైయాన్ అని చెప్పి చెప్తాడు. ఇంకోవైపు మాయకు ఒక ఐడియా వస్తుంది. తన దగ్గర పొటారో ఇయర్ రింగ్స్ ఉంటాయి, వాటిని గోకు వెజిటాకి ఇస్తాడు. వాటిని చూసి ఓహో ఇవే అని చెప్పి అంటారు. ఫ్యూచర్ ట్రంక్స్ ఉండి నేను తనని ఈలోపు డిస్ట్రాక్ట్ చేస్తాను, మీరు ఈలోపు సిద్ధం కండి అని చెప్పి అంటాడు. వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తూ ఉండగా సడన్గా ఈవిల్ సైయాన్ ఉండి ఫ్యూచర్ ట్రంక్స్ యొక్క నెక్ను పట్టుకుంటాడు. ఫ్యూచర్ ట్రంక్స్ మొత్తం ఎనర్జీ కోల్పోతాడు. తను మొత్తం చనిపోయే పరిస్థితిలో ఉందనగా ఇంకోవైపు గోల్డెన్ కోలా తన మీద దాడి చేస్తూ ఉంటాడు, అయినా ఏం పని చేయదు. ఇక ఫ్యూచర్ రింగ్స్ పని అయిపోయింది అనుకుండేలోపు వెజిటా ఉండి కక్కరొట్టు త్వరగా కానీ అని చెప్పి ఇద్దరు ఈ రింగ్స్ అనేది వేసుకుంటారు. ఇక వేయంగానే మన గుగేట బయటికి వస్తాడు. దాన్ని చూసి ఈవిల్ సైయాన్ ఫైట్కి సిద్ధమవుతాడు. ఇక వెంటనే సూపర్ సైయాన్ బ్లూగా మారి గుగేట అటాక్ చేస్తారు. ఇంతటితోటి ఎపిసోడ్ 2 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 3 ద మైటియెస్ట్ రేడియన్స్. వెగేటో బ్లూ కయోకెన్ ఎక్స్ప్లోర్స్. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో వెజిటా క్రియేట్ అవుతాడు. మనకు తెలిసిందే గోకు అండ్ వెజిటా ఇద్దరు కలిసి ఇయర్ రింగ్స్ వాడితే వెగేటోలాగా మారుతారు, గోగేటా కాదు. సో మారిన తర్వాత అక్కడ ఈవిల్ సైయాన్ని ఓడించాలని చూస్తారు. ఆ ఈవిల్ సైయాన్ ఫ్యూచర్ ట్రంక్స్ని పీక పట్టుకుని బతుకుతూ ఉంటాడు. ఈలోపు వెగేటో సూపర్ సైయాన్ బ్లూగా మారుతాడు. మారి వెంటనే తన మీదకి దాడి చేయడానికి వెళ్తాడు. ఈలోపు ఆ వెగేటో ఒక పెద్ద అటామిక్ బాంబ్ రేంజ్లో ఎనర్జీని క్రియేట్ చేసి దాన్ని వాళ్ళ మీదకి వదులుతాడు. వెగేటో దాంట్లోకి దూరి దాన్ని లోపల నుంచి నాశనం చేస్తాడు. అది చూస్తూ ఉన్న అక్కడ సంతోషపడుతూ ఇది కదా మనకు కావాల్సింది, ఇటువంటి గాడ్ని కదా నేను కోరుకుంది అని చెప్పి అక్కడి నుంచి నవ్వుతూ ఉంటాడు. ఇంకోవైపు వెగేటో ఫ్యూచర్ ట్రంక్స్ని ఈవిల్ సైయాన్ నుంచి కాపాడి వెంటనే ఈవిల్ సైయాన్ మీద దాడి చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య కొంచెంసేపు భీకరమైన యుద్ధం జరుగుతుంది. కొంచెంసేపు వాళ్ళిద్దరి మధ్య అలాగే ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఈవిల్ సైయాన్ అంటాడు, నీలాంటి వర్తి అపోనెంట్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇదిగో అని చెప్పి ఒక పెద్ద క్లాగా మార్చి తన ఎనర్జీని తన మీదకి విసురుతాడు.
వెగేటో ఎగిరి గాల్లోకి ఎగిరి కింద పడతాడు. అది చూసిన కోలా ఇది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు బ్లూ కయోకెన్ గా మారుతాడు వెగేటా, సూపర్ సైయన్ బ్లూ కయోకెన్ గా. ఇంకోవైపు మాయ్ అక్కడి నుంచి ఫ్యూచర్ ట్రంక్స్ ని తీసుకెళ్తూ ఉంటుంది. ఫ్యూచర్ ట్రంక్స్ ఇలా అనుకుంటాడు, ఈ కీ మాత్రం మామూలుగా లేదే అని చెప్పి. ఇక వాళ్ళిద్దరి మధ్య ఇంకో భీకరమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈసారి వెగేటో సూపర్ సైయన్ బ్లూ కయోకెన్ వాడడం వల్ల కొంచెం సేపు తన మీద బాగా దాడి చేస్తాడు. దాన్ని చూస్తూ ఉన్న ఫూ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకోవైపు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎనర్జీ పెరగడం వల్ల చైన్లో క్రాక్స్ రావడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇంకోవైపు ఫూ అంటూ ఉంటాడు, ఇది కదా ఎనర్జీ అంటే, మైటియెస్ట్ ఎనర్జీ, ఇది గ్రేట్ ఎనర్జీ అని చెప్పి ఆ రెండింటిని పొగుడుతూ ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటూ ఈవిల్ సైయన్ మళ్ళీ జైంట్ బాల్గా తన యొక్క ఈవిల్ ఎనర్జీని గ్యాదర్ చేస్తాడు. ఇంకోవైపు వెగేటో చూసుకుంటే ఫైనల్ కామెహామెహా అని వదులుతాడు. ఆ రెండింటి మధ్య ఒక పెద్ద క్లాష్ అవుతుంది. ఇద్దరు ఒక్క చోట కూడా తగ్గరు. కానీ వెగేటో ఫైనల్ కామెహామెహా దాన్ని తట్టుకోలేక ఎనర్జీని ఓడిపోతుంది. ఇంకోవైపు ఆ చైన్లో క్రాక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఈవిల్ సైయన్ ఇలా అంటాడు, నువ్వు మామూలుగా లేవు, నేను నా చేతులతో నేనే నాశనం చేస్తా, అందుకు నువ్వు హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవ్వు అని చెప్పి వెంటనే ఒక పెద్ద లైట్ సోర్స్ని అనేది పైకి వదులుతాడు. ఆ లైట్ సోర్స్ని తన కళ్ళతో చూసిన తర్వాత తను ఒక గ్రేట్ ఏప్గా మారుతాడు. అది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ట్రంక్స్ అయితే తనేంటి ఎంత పెద్దగా ఉన్నాడు అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకోవైపు తీసుకుంటే తను అలా గ్రేట్ ఏప్గా మారిన తర్వాత తన ఎనర్జీని వదులుతాడు. వదలంగానే గోకు వెజిటా ఇద్దరు వేరైపోతారు. ఇంకోవైపు కోలా కూడా దాన్ని చూసి షాక్ అయ్యి ఇతను మామూలు వాడు కాదు, రాక్షసుడు అని చెప్పి అంటాడు. ఆ ఎనర్జీ వల్ల చైన్లో ఇంకో క్రాక్ కూడా వస్తుంది. అంతేకాకుండా పైన ఉన్న ఆకాశం మీద కూడా ఒక చిన్న క్రాక్ అనేది వస్తుంది. ఇంకోవైపు ఫూ దాన్ని చూసి ఆనందం పట్టలేకపోతాడు. సైన్స్ ఎక్సలెంట్, గ్రేట్, ఇంకా ఫైట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఈలోపు ఎపిసోడ్ 3 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 4 రేజ్ సూపర్ ఫూ అపియర్స్. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో స్కైలో చైన్స్లో క్రాక్స్ వచ్చిన చూపిస్తారు. దానికి రీజన్ వెగేటో అండ్ ఈవిల్ సైయన్ యొక్క మధ్య జరిగిన పోరు. సో వాళ్ళ మధ్య ఎంతో ఘోరంగా జరుగుతుంది. దానివల్ల వెగేటో ఇద్దరు ఇక వాళ్ళ ఎనర్జీ మొత్తం యూజ్ చేయడం వల్ల విడిపోతారు. గోకు వెజిటా ఇద్దరు వేరైపోతాడు. వెజిటా అంటాడు, మనం పవర్ మొత్తం ఉపయోగించేసామని చెప్పి. ఇక వాళ్ళిద్దరు అక్కడ పడిపోయి ఉంటారు. అప్పుడు గోకు అంటాడు, డ్యామ్, తను గ్రేట్ ఏప్గా మారిపోయాడు అని చెప్పి. ఇక ఈలోపు వెజిటాతో అంటాడు, మనం తనని ఆ పని చేయాల్సిందే అని అంటాడు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు వెజిటా. అప్పుడు గోకు అంటాడు, మనం ఖచ్చితంగా ఆ తోకను కత్తిరియాల్సిందే, పద వెళ్దామని అంటాడు. వెజిటా అంటాడు, నువ్వు నాకు చెప్పాల్సిన ఆర్డర్లే మాకు నేనే చేస్తాను అది ఇది అని చెప్పి. ఇక ఇద్దరు కలిసి తన మీద దాడి చేస్తారు. ఇంకోవైపు మాయ్ తన దగ్గర ఉన్న ఆ 2 ఇయర్ రింగ్స్ని చూస్తూ ఉంటుంది. ఈలోపు గోకు వెజిటా ఇద్దరు సూపర్ సైయన్ గా మారి తన మీద దాడి చేస్తారు. ఈలోపు ఈవిల్ సైయన్ వెజిటాని ఇసిరి కొట్టి గోకు మీద తొక్కుతాడు. ఆ తొక్కడం చూసి భయపడతారు. భయపడి వెంటనే ఫ్యూచర్ ట్రంక్స్ తన మీద సూపర్ సైయన్గా మారి దాడి చేస్తాడు. ఈవిల్ సైయన్ తన తోకతోటి ఫ్యూచర్ ట్రంక్స్ ని ఇసిరి కొడతాడు. ఇక ఈలోపు అక్కడ ఉన్న కోలాకి ఓపిక నశిస్తుంది. తను చాలా ఓవర్ చేస్తున్నాడని చెప్పి వెంటనే కోలా తన మీద దాడి చేస్తాడు. దాడి చేసినా ఏమి లాభం ఉండదు. తను తిరిగి కోలా మీద దాడి చేస్తే కోలా ఎగిరి చాలా దూరం పోతాడు. అప్పుడు అనుకుంటాడు, అసలు ఈడేంటి ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ స్కైలో క్రాక్స్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇంకోవైపు వీటన్నిటిని చూసి లోపల కూర్చొని ఫూ ఎంతో సంతోషిస్తూ ఇంకా ఫైట్ చేయండి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. ఈలోపే చైన్స్లో స్కైలో క్రాక్ వస్తున్నట్టు వార్నింగ్ వస్తుంది. దాన్ని చూసి నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు అని చెప్పి ఈవిల్ సైయన్ అని, అసలు నేను అంతలా ఫైట్ చేయమని ఎవరు చెప్పారు అది ఇది అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఫూ. ఇంకోవైపు గోకు అక్కడ డేంజర్లో ఉంటాడు. ఈవిల్ సైయన్ తన కాళ్ళ కింద వేసుకొని తొక్కుతూ ఉంటాడు. గోకు ఎంత ప్రయత్నించినా ఈవిల్ సైయాన్ని పక్కకు కదిలించలేకపోతాడు. ఇక ఫైనల్లీ ఈవిల్ సైయాన్ గట్టిగా తొక్కుతాడు, కింద క్రష్ అయిపోతాడు అనుకుంటాడు గోకు. ఈలోపు మాయ అది చూసి భయపడి గోకు సనని అరుస్తుంది. కానీ అక్కడ ఉంది గోకు. అంత ఈజీగా పోతాడా? లేదు. వెంటనే తను సూపర్ సైయన్ బ్లూగా మారి ఆ కాళ్ళ కింద నుంచి పైకి వస్తాడు. పైకి రాగానే ఆగకుండా వెంటనే తన మీద దాడి చేస్తాడు. కయోకెన్ ఉపయోగించి 20% తన మీద దాడి చేస్తూ ఉంటాడు. అయినా కానీ తనకు పెద్ద ఎఫెక్ట్ కలిగించదు.
వాళ్ళిద్దరి మధ్య అలా ఫైట్ జరుగుతుండగా సడన్గా అక్కడికి ఒక భీమ్ వస్తుంది. అది చూసి గోకు వెనక్కి తప్పుకుంటాడు. అది ఎవరా అని చూస్తే ఆ భూమి వేసింది ఫూ. అక్కడికి ఫూ రావడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. ఇక ఫూ ఈవిల్ సైన్ దగ్గరికి వెళ్ళి దీన్ని పగల కొట్టకు అని చెప్తాడు. అంతెక్కకుండా నేను తొక్కి పడేస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీస్తాడు. ఖడ్గాన్ని తీసి ఈవిల్ సైన్ క్రియేట్ చేసిన ఆ లైట్ ని దాంట్లోకి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి వెంటనే ఈవిల్ సైన్ మీద దాడి చేస్తాడు. దాడి చేయగానే వెంటనే ఈవిల్ సైయాన్ గ్రే టైప్గా ఉన్న ఈవిల్ సైయాన్ నార్మల్ హ్యూమన్ రూపంలోకి వస్తాడు. అది రావడం చూసి అందరూ షాక్ అవుతాడు. అసలు తను ఎలా ఆపాడు, గ్రే టైప్గా ఉన్న ఈవిల్ సైయాన్ని నార్మల్గా ఎలా మార్చాడని చెప్పి షాక్ అవుతారు. ఇక తర్వాత ఫూ అంటాడు, ఇక మీరు ఫైట్ని కంటిన్యూ చేయండి అని చెప్పి అక్కడి నుంచి కూలా ఉండి తన మీద ఫైట్ చేయాలని చూస్తాడు. కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా మీద కాదు మీరు ఫైట్ చేయాల్సింది, మీరే కొట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు విజిటా అంటాడు, అసలు ఈ వేస్ట్ గాడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకోవైపు చూసుకుంటే ఈవిల్ సైయాన్ మళ్ళీ తన రేజ్ మోడ్లోకి మారి దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు ఈసారి గోకు నేను ఫైట్ చేస్తానని చెప్పి వెంటనే సూపర్ సైయాన్ గాడ్గా మారతాడు. ఆ సూపర్ సైయాన్ గాడ్గా మారిద్దాన్ని చూసి ఏంటి రెడ్ హెయిరా అని చెప్పి అక్కడ ఉన్న ఈవిల్ సైయాన్ షాక్ అవుతాడు. అయితే అది నువ్వేనా అని చెప్పి కోపంగా చూస్తాడు. అక్కడ సూపర్ సైయాన్ గాడ్ రెడ్గా మారిన గోకుని. ఇంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 5 ద మైటియెస్ట్ వారియర్ సూపర్ సైయాన్ 4 వెగెట్టో. ఈ స్టార్టింగ్లో గోకు వర్సెస్ ఈవిల్ సైయాన్ జరుగుతూ ఉంటుంది. గోకు ఆల్మోస్ట్ తన పని అయిపోతుంది. సూపర్ సైయాన్ గాడ్గా ఉన్న గోకు తన మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. బట్ ఎంత చేసినా కానీ ఈవిల్ సైయాన్ తను ఏమి చేయలేకపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఇలా ఫైట్ జరుగుతూ ఉండగా ఈవిల్ సైయాన్ తను ఒక పెద్ద ఎనర్జీ బాల్ని క్రియేట్ చేసి మళ్ళీ గోకు మీదకు వదులుతాడు. ఇక గోకు సూపర్ సైయాన్ గాడ్గా ఉన్న గోకు నార్మల్గా మారిపోతాడు. తను ఏమి చేయలేకపోతాడు. కానీ అక్కడున్న బ్యారియర్ కూడా నాశనం అయిపోతుంది ఈవిల్ సైయాన్ యొక్క పవర్ వల్ల. దాన్ని చూసి ఫూ కోపపడుతూ ఉంటాడు. అక్కడ చూసుకుంటే ఫూ చూస్తున్న టెలివిజన్ ఆ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోతుంది. అసలు ఎవడు ఇదంతా చేస్తుందని చెప్పి ఫూ చాలా కోపంగా గట్టిగా అరుస్తాడు. ఇంకోవైపు గోకు సూపర్ సైయాన్ గాడు పవర్ పోయి తన దగ్గర ఏమి ఎనర్జీ మిగిలి ఉండదు. కానీ గోకు స్టిల్ వదలకుండా తనతోటి ఫైట్ చేస్తూనే ఉంటాడు. అలా చేస్తూ ఉండగా ఈవిల్ సైయాన్ గోకుని కాళ్ళతోటి గట్టిగా తన ఫేస్ మీద తొక్కి తనని స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. తన ఎనర్జీ బ్లాస్ట్ వేసి ఇక మొత్తానికి గోకుని చంపేద్దామని చూస్తాడు. కానీ ఈలోపే ఇంకొక ఇద్దరు వస్తారు. అక్కడికి చూసుకుంటే టైం పెట్రోల్కి సంబంధించిన గోకు వెజిటా వీళ్ళిద్దరు వస్తారు. వాళ్ళని చూసి ఎవరు మీరు అని అడుగుతాడు. ఇప్పుడు ఇక నీతో మేము ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. అది విన్న ఈవిల్ సైయాన్ మీ గట్స్ నాకు నచ్చాయి, రండి నేను ఎంతమందితో అయినా ఫైట్ చేస్తానని చెప్పి ఈవిల్ సైయాన్ అంటాడు. ఇంకోవైపు గోకు అక్కడ పడిపోయి ఉంటాడు. ఇంకోవైపు అక్కడ ట్రంక్స్ షాక్ అవుతాడు. ఫ్యూచర్ ట్రంక్స్ ఇద్దరున్నారేంటి వెజిటాల్ అని చెప్పి. అప్పుడు మాయ అంటుంది టైం పెట్రోల్ సంబంధించిన వాళ్ళని చెప్పి. ఇక అక్కడ ఉన్న టైం పెట్రోల్ వెజిటా ఉండి ఇక్కడ పడిపోయిన కకరోట్ని తీసుకోపోండి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఈవిల్ సైయాన్ తోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక అక్కడ ఈవిల్ సైయాన్ ఉండి త్వరగా నాతో ఫైట్ చేయండి అని చెప్పి వాళ్ళ మీద సడన్ గా దాడి చేస్తారు. వాళ్ళిద్దరు అక్కడికి పైకి వెళ్ళి ఇక మనం వాటిని యూజ్ చేయక తప్పదు అని చెప్పి అక్కడ టైం పెట్రోల్ వెజిటా అంటాడు. ఇంకోవైపు టైం పెట్రోల్ గోకు అంటాడు వీటిని యూజ్ చేయడం నీకు ఇష్టం లేదామో అనుకున్నానని చెప్పి. వెజిటా అంటాడు ఈసారికి తప్పదు అని చెప్పి. ఇక సడన్ గా వాళ్ళ మీదకి దాడి చేయగానే అక్కడ వాళ్ళిద్దరూ వెగెట్టోగా మారుతారు. ఇక వెగెట్టోగా మారిన తర్వాత వాళ్ళ మధ్య ఒక భీకరమైన ఫైట్ జరుగుతుంది. నాన్ స్టాప్ గా ఈవిల్ సైయాన్ మీద వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు. ఈవిల్ సైయాన్ కూడా తిరిగి దాడి చేస్తూనే ఉంటారు. వాళ్ళ మధ్య కొంచెం సేపు ఫైట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈసారి టైం పెట్రోల్ వెగెట్టో తనని వెనక్కి విసిరేయగలుగుతారు. విసిరేసి వెంటనే కామెహామెహానే వాడతారు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ ఈవిల్ సైయాన్ కూడా తన ఎనర్జీని వాడతాడు. ఆ రెండు మళ్ళీ క్లాష్ అవుతాయి. ఈసారి చాలాసేపు ఇద్దరు హోల్డ్ అవుతూనే ఉంటారు. కానీ ఈసారి కామెహామెహా మాత్రం కొంచెం ముందంజ ఉంటుంది. వెంటనే కామెహామె తోటి ఈవిల్ సైయాన్ని వాళ్ళు ఇసిరి కొడతారు. ఇసురు కొట్టంగానే అక్కడ ఉన్న మొత్తం సీల్ అనేది బ్రోక్ అయిపోతుంది. బ్రోక్ అయిపోగానే వెంటనే అక్కడికి ఫూ వస్తాడు. ఫూ వచ్చి ఇలా అంటాడు సీల్ పోయిందనమాట, ఇదంతా మీరే చేశారు, మీకు నేను ఇప్పుడు ఒక గుణపాఠం చెప్తానని చెప్పి తన దగ్గర ఉన్న 2 ఖడ్గాలను బయటికి తీస్తాడు. ఇంకోవైపు టైం పెట్రోల్ గోకు ఇలా అంటాడు ఇక నీ ప్లాన్స్ అన్నీ ముగిశాయి, నీ ఆట అయిపోయింది అని చెప్పి అక్కడ తనతోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అక్కడి నుంచి తను 2 స్వాట్స్ను ఉపయోగించి వాళ్ళ మీదకి బ్లాస్ట్ అనేది వదులుతాడు. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ టైం పెట్రోల్ గోకు వెజిటా తనతోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకోవైపు నేనేంటో మీకు చూపిస్తానని చెప్పి తను కూడా ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 6 ఐ విల్ ఫినిష్ దిస్. అల్ట్రా ఇన్స్టింక్ట్ గోస్ ఇంటూ ఆపరేషన్.
ఎపిసోడ్ స్టార్టింగ్లో ఫూ మీద టైం పెట్రోల్, గోకు అంతేకాకుండా విజిటా దాడి చేస్తూ ఉంటారు. వీళ్ళ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా కానీ ఫూ మీద వాళ్ళు గట్టిగా దాడి చేయలేకపోతారు, తనని గాయం చేయలేకపోతారు. ఫూ తప్పించుకుంటానే ఉంటాడు వాళ్ళ చేతిలోంచి. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడికి సడన్గా మళ్ళీ ఈవిల్ సయాన్ వస్తాడు. ఆ ఈవిల్ సయాన్ రావడం చూసి అందరూ షాక్ అవుతారు, మళ్ళీ వచ్చాడేంటి అని చెప్పి. కూలా ఉండి ఇంకా నీకు సరిపోలేదా ఎప్పటివరకు దెబ్బలు తినది అని చెప్పి అని అంటాడు. ఇంకోవైపు చూసుకుంటే ఈవిల్ సయాన్ అంటాడు, ఫైట్ చేయండి, నాతోటి ఫైట్ చేయండి అని చెప్పి అంటాడు. ఇంకోవైపు ఫూ చూసుకుంటే అక్కడ ఉన్న మూన్ చూసి ఇలా అంటాడు, ఈ సయాన్స్ వల్ల నేను అనుకున్నది జరగబోతుంది అని చెప్పి మీకు నేను రుణపడి ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. తననాపాలని టైం పెట్రోల్ గోకు ట్రై చేస్తే తనతోటి మనం తర్వాత చూసుకుందాం, ఫస్ట్ ఇక్కడ ఉన్న ట్రంక్స్ని వీళ్ళందరినీ కాపాడాలని చెప్పి టైం పెట్రోల్ విజిటా అంటాడు. వెంటనే ఈవిల్ సయాన్ అటామిక్ బాంబ్ రేంజ్లో తన ఈవిల్ పవర్ను ఉపయోగించి వదులుతాడు. ఇంకోవైపు చూసుకుంటే దాన్ని ఆపడానికి టైం పెట్రోల్కి సంబంధించిన గోకు వెజిటా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా కానీ వాళ్ళు దాన్ని ఎంతసేపు ట్రై చేసినా ఆపలేకపోతారు. ఇంకోవైపు వెజిటా చూసుకుంటే ఎంతసేపు అక్కడే పడుకుంటావు, త్వరగా లే, నీకు రెస్ట్ సరిపోలేదా అని చెప్పి గోకును అంటూ ఉంటాడు. గోకు మాత్రం అక్కడ కళ్ళు తిరిగి పడిపోయే ఉంటాడు. తను ఇక కొంచెంసేపు ఉన్న తర్వాత సడన్గా తను కళ్ళు తెరుస్తాడు. ఇంకోవైపు ఈవిల్ సయాన్ క్రియేట్ చేసిన ఎనర్జీ ఆల్మోస్ట్ బ్లాస్ట్ అవబోతుంది. కానీ అదే టైంలో అది సడన్గా ఒక లైట్ లాగా మారుతుంది. ఆ లైట్లో నుంచి చూస్తే అక్కడ అల్ట్రా ఇన్స్టింక్ట్ గోకు వస్తాడు. దాన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. గోకు నువ్వా అని చెప్పి ఇక మన అల్ట్రా ఇన్స్టింక్ట్ గోకు చూసుకుంటే అక్కడ తను ఎనర్జీని అనేది గ్యాదర్ చేసి వెంటనే సడన్గా అక్కడికి వెళ్ళి ఈవిల్ సయాన్ ముందు నించుంటాడు. తాను చూసి అసలు నువ్వు ఏంటి అని చెప్పి వెంటనే ఈవిల్ సయాన్ తన మీద దాడి చేస్తాడు. కానీ ఏమీ చేయలేకపోతాడు. గోకు ఈవిల్ సయాన్ని ఈసిరి కొడతాడు నేల మీదకి. ఇంకోవైపు ఈవిల్ సయాన్ తన మీద దాడి చేస్తాడు. కానీ అది తన మీద ఏ ప్రభావం చూపించదు. అల్ట్రా ఇన్స్టింక్ట్ గోకు వెంటనే వెళ్ళి తన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లోనే మిగతా వాళ్ళందరూ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇక మన అల్ట్రా ఇన్స్టింక్ట్ గోకు మాత్రం కామెహామెహాని ఉపయోగించి తన మీదకి వెంటనే విసురుతాడు. ఈవిల్ సయాన్ దాన్ని కొంచెం సేపు హోల్డ్ చేస్తాడు. కానీ దాన్ని ఎంతోసేపు తట్టుకోలేకపోతాడు. ఇక తన ఫుల్ పవర్ ఉపయోగించి అల్ట్రా ఇన్స్టింక్ట్ గోకు కామెహామెహాని తన మీదకి రిలీజ్ చేస్తాడు. అక్కడంతా బ్లాస్ట్ అవుతుంది. ఈవిల్ సయాన్ ఓడిపోతాడు. గోకు కూడా నార్మల్ గోకు లాగా మారిపోతాడు. కానీ సడన్గా అక్కడికి చూసుకుంటే ఒక 5 వస్తారు పైనుంచి. దాన్ని చూసి ఎవరా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. వాళ్ళని చూసిన తర్వాత గోకు అంటాడు, జమాసు నువ్వా అంటాడు. జమాసు మిగతా వాళ్ళు కలిసి ఈవిల్ సయాన్ అక్కడి నుంచి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం చూసి ఆగండి అని చెప్పి గోకు అంటాడు. ఇంకోవైపు ప్లానెట్ చూసుకుంటే నాశనం అవబోతూ ఉంటుంది. అది చూసి గోకుకు చాలా కోపం వస్తుంది. వెంటనే గోకు కోపంతో గట్టిగా అరుస్తాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ ఉన్న ప్లానెట్ మొత్తం కొంచెం కొంచెంగా మొత్తం అనేది నాశనం అయిపోతుంది. అసలు ఆ ఎగ్జిస్టెన్స్లోంచే లేకుండా మొత్తం ఫ్లాష్ లాగా మారిపోయి మట్టి అయిపోతుంది. ఇక ఇంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 7 జమాసు రివైవ్డ్, ద కర్టన్ రైజెస్ ఆన్ ద యూనివర్సల్ కాన్ఫ్లిక్ట్ ఆర్క్. ఎపిసోడ్ 7 స్టార్టింగ్లో మనకి వీరస్ ప్లానెట్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే వెజిటా అంతేకాకుండా టైం పెట్రోల్, గోకు, వెజిటా వీళ్ళంతా ఇక్కడ ఉంటారు. వీళ్ళు సేఫ్గా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక టైం పెట్రోల్ గోకు అంటాడు, మీ వరల్డ్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక్కడి నుంచి మేము వెళ్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎమర్జెన్సీ అని అరుచుకుంటూ యూనివర్స్ 6కి సంబంధించిన కయోకెన్ వస్తాడు. తను రావడం చూసి ఏమైంది అని అడిగితే తను ఇలా అంటాడు, యూనివర్స్ 6 మీద ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి యూనివర్స్ 6 మీద దాడి చేస్తున్నారు. మరెవరో మీకు హెల్ప్కి రాలేదా అని అడిగితే అప్పుడు అంటాడు, మేము చాలా మందిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రతి ఒక్కరిని చంపాసామతో సహా కలిపి గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అందరినీ రావాలని పిలిచాం. కానీ వాళ్ళతో మాట్లాడడానికి మాకు కుదరలేదు అని చెప్పి అంటాడు. ఇక ఇంకో పక్క నుంచి విజిటా తను యూనివర్స్ 6 కయోకెన్ చొక్కా పట్టుకుంటాడు. అసలు ఇలా కయోకెన్తో బిహేవ్ చేయొచ్చా అని చెప్పి తను అంటుంటే అప్పుడు విజిటా అంటాడు, మీ ప్లానెట్లో ఉన్న ఎనిమీస్ అందరినీ నేను చూసుకుంటాను, నేను ర్యాంపేజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటాడు. ఇంకోవైపు యూనివర్స్ 6లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే యూనివర్స్ 6కి సంబంధించిన కేవలం ఖలీఫా అంతేకాకుండా అసాసిన్ హిట్ వీళ్ళ ముగ్గురు అక్కడికి వచ్చిన ఇన్వేటర్స్ అంటే విలన్స్ అనమాట, వాళ్ళతోటి ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసుకుంటే ఇక్కడికి సంబంధించిన వరెన్ అండ్ కమిన్, సో వాళ్ళిద్దరితోటి ఇక్కడ పెద్ద భీకరమైన యుద్ధమే జరుగుతూ ఉంటుంది. మధ్యలో చూసుకుంటే కమిన్ అసాసిన్ హిట్ తోటి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక వరుణ్ వచ్చేసి కేలన్ ఖలీఫా తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూసి తను ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టున్నాడు, తనతో నేను ఫైట్ చేస్తానని చెప్పి ఇలా అంటాడు వరుణ్. కమిన్ వచ్చేసి కేలన్ ఖలీఫా తోటి ఫైట్ చేస్తుంది. సో వీళ్ళ మధ్య కూడా చాలాసేపు ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక కేలన్ ఖలీఫా వచ్చేసి
కమిన్ మీద నాన్ స్టాప్గా దాడి చేస్తూనే ఉంటారు. కానీ కమిన్ వచ్చేసి సడన్గా ఇక్కడ నాకు చిరాకు వచ్చేసింది అని చెప్పి ఖలీఫా మీద దాడి చేస్తుంది. ఖలీఫా కింద పడిపోతుంది. ఇంకోవైపు అసాసిన్ హీట్ టైం స్కిప్ యూజ్ చేసి వరెన్ని ఓడించాలని చూస్తాడు. కానీ వరెన్ ఇలా అంటాడు, టైం స్కిప్ అసలు అది ఏమి పని చేయదు అని చెప్పి తనకి వెనకాల నుంచి పట్టుకుంటాడు. కానీ తనని గట్టిగా కడుపులో గుద్ది ఇసిరి పడేస్తాడు అసాసిన్ హిట్. ఇంకోవైపు చూసుకుంటే సడన్గా కింద నుంచి ఖలీఫా వచ్చి తన మీద దాడి చేస్తుంది కమిన్ మీద. ఇద్దరిని కిందకు పంపించేస్తారు. వాళ్ళిద్దరికి బాగా దెబ్బలు తగులుతాయి. అది చూసి వీళ్ళకు కొంచెం రిలీఫ్ అవుతారు. కానీ వాళ్ళు వెంటనే మరీ స్టార్ట్ అవ్వడం చూసి వాళ్ళకి మైండ్ పోతుంది. ఎంత చేసినా కానీ ఏం యూజ్ లేదా అని అనుకుంటారు. ఇక వరెన్ అండ్ కమిన్ ఇద్దరు కలిసి వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళ పవర్ఫుల్ అటాక్స్ యూజ్ చేసి ఇద్దరు దాడి చేస్తారు. వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. వాళ్ళు అక్కడ కింద పడి ఉండగా పైకి వెళ్ళి కమిన్ అండ్ వరెన్ ఇద్దరు కలిసి మీరు మా ముందు మోకరిల్లేలాగా చేస్తామని చెప్పి అంటుంటారు. అలా అంటుండగా సడన్ గా వాళ్ళ మీదకి ఎవరో దాడి చేస్తారు. ఎవరా అని చూస్తే అక్కడ వెజిటా అంతేకాకుండా ఫ్యూచర్ ట్రాంక్స్ ఇద్దరు వచ్చి ఉంటారు. వెజిటాను చూసి కబ్బా మాస్టర్ అని అంటాడు. డిస్ట్రాక్ట్ ఒక కబ్బా అని చెప్పి వెజిటా అరుస్తాడు. అప్పుడు కబ్బా అంటాడు, నీ పక్కనున్న వ్యక్తి ఎవరని అడిగితే తను నా కొడుకు అని చెప్పి చెప్తాడు. సిస్టర్ చూడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి అక్కడ ఒరేన్ అంటాడు. అప్పుడు వెజిటా అంటాడు, ఇప్పటి నుంచి మేము నీతో ఫైట్ చేస్తామని చెప్పి అంటాడు. ఇక అవన్నీ ఒక క్యూబ్లో అక్కడి నుంచి ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. తనే హార్ట్స్ అక్కడి నుంచి మొత్తం చూస్తూ ఉంటాడు. చూసి ఇలా అంటాడు, మనం యూనివర్స్ 6ని అప్పుడే దాడి చేయాలని ట్రై చేయలేదు, కొన్ని రోజులు కాపాం, కానీ వాళ్ళే వచ్చారని చెప్పి అంటాడు. అవును అని చెప్పి అక్కడ జమాసు అంటాడు. ఈ మనుషులు మారరు అని చెప్పి జమాసు అంటూ ఉండగా అప్పుడు హార్ట్స్ అంటాడు, ఎంతసేపు ఇంకొంచెం ఓపిక పడితే ఓమ్ని కింగ్ ఓడిపోతే అప్పుడు కదా మనం ఏంటో చూపిస్తామని చెప్పి అంటాడు. ఇంకోవైపు వరెన్ అండ్ కమిన్ ఇలా అనుకుంటాడు, ఇది కదా ఇప్పుడు ఫన్నీగా ఉంది, ఇప్పటి నుంచి కదా అసలైన ఆట మొదలవుతుంది అని చెప్పి అంటాడు వరెన్. ఇంకోవైపు మళ్ళీ ఇలా అంటాడు, సిస్టర్ ఇక మనం మన పని మొదలు పెట్టాలనుకుంటా కదా అని చెప్పి అంటాడు. అది విన్న వెజిటా ఇలా అంటాడు, అసలు మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక అంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 8 ద అల్టిమేట్ వరస్ట్ వారియర్స్ ఇన్వేడ్ యూనివర్స్ 6 డెమాలిష్డ్. ఇక స్టార్టింగ్ వెజిటా ఫ్యూచర్ ట్రక్స్ ఇద్దరు అక్కడ నిల్చొని ఉంటారు. ఇంకోవైపు వరెన్ అండ్ కమిన్ పై నుంచి ఇలా అంటారు. వరెన్ అంటాడు, సిస్టర్ నేను ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి అంటాడు. కమిన్ ఉంటుంది, మంచి ఐడియానే, నేను కూడా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి ఇద్దరు సడన్గా వాళ్ళు బబుల్స్ లాగా అంటే లైట్స్ లాగా మారిపోయి కేల్ అండ్ ఖలీఫా బాడీలోకి దూరతారు. అలా దూరడం చూసి ఏమవుతుందని షాక్ అవుతారు. ఇంకోవైపు కబ్బా చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఈలోపు అసాసిన్ హీట్ ఇలా అంటాడు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళు మన మీద దాడి చేస్తారు ఇప్పుడు అని చెప్పి అంటాడు. వాళ్ళు అనేలోపే వెంటనే వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరు పవర్స్ ఉపయోగించి వాళ్ళిద్దరి మీద దాడి చేస్తారు. దాడి చేయగానే వాళ్ళిద్దరు ఎగిరి పడతారు. ఇంకోవైపు చూసుకుంటే వెజిటా మీద అంతేకాకుండా ఫ్యూచర్ ట్రాంక్స్ మీద కూడా దాడి చేయడానికి వెళ్తారు. కానీ వాళ్ళు మాత్రం కొద్దిసేపు ఫైట్ చేస్తారు. వరెన్ అండ్ కమిన్ ఇలా అంటారు, మీరు అంత ఈజీగా మమ్మల్ని ఓడించగలరు అనుకుంటున్నారా? మమ్మల్ని ట్రిఫ్రియన్స్ క్రియేట్ చేశారు, మేము చాలా పవర్ఫుల్, కానీ వాళ్ళే మా పవర్కి భయపడి మళ్ళీ మమ్మల్ని చంపేయాలని చూశారు. ఎంతో బాధగా ఉంటుంది కదా, మనల్ని క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మనల్ని చంపేస్తే అని చెప్తారు. ఈలోపు వెజిటా అంటాడు, మేము ఆ బాడీస్ మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పి వెజిటా వెంటనే వాళ్ళ మీద దాడి చేస్తాడు. దాడి చేయగానే వాళ్ళు గాల్లోకి మళ్ళీ ఎగురుతారు. గాల్లోకి ఎగరడం చూసి ఇదే మన ఛాన్స్ అని చెప్పి ఫ్యూచర్ ట్రాంక్స్ అంటారు. ఫ్యూచర్ ట్రాంక్స్ అసాసిన్ హీట్ ఇద్దరు వెళ్ళి గాల్లో వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉండగా వెంటనే వెజిటా తన పవర్ను మొత్తం స్టోర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కబాక్ అర్థమవుతుంది వాళ్ళిద్దరిని డిస్ట్రాక్ట్ చేసి పవర్ను స్టోర్ చేస్తున్నారని చెప్పి. ఇక పవర్ని చాలా వరకు స్టోర్ చేసి వెజిటా వెంటనే ఆ పవర్ని ఫుల్ పవర్ తోటి వదలంగానే వరెన్ కమిన్ ఇద్దరు బాడీస్ లీవ్ చేసి బయటికి వెళ్ళిపోతారు. ఇక అన్ఫార్చునేట్లీ కేల్ అండ్ ఖలీఫాకి ఆ పవర్ అనేది తగులుతుంది. తగలగానే వాళ్ళు కింద పడిపోతారు. వెంటనే కబ్బా వచ్చి మీకేం కాలేదు కదా లేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. పర్లేదు, ఏం కాలేదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక అందరూ గ్రౌండ్ మీద ఉండగా పైనుంచి వాళ్ళిద్దరు ఇలా అంటారు, మీరందరూ అలా కష్టపడుతుంటే ఎంతో ఫన్నీగా ఉంది అని చెప్పి అంటూ నవ్వుతూ ఉంటారు. కింద గ్రౌండ్ మీద ఉన్న వెజిటా వీళ్ళందరి మీద సడన్ గా ఒక పెద్ద ఫోర్స్ పడుతుంది. వాళ్ళు గ్రౌండ్ కత్తుకుపోతారు. ఎవరా అని చూస్తే పైన అక్కడ ఒక హార్ట్స్ ఉంటాడు. హార్ట్స్ ఇలా అంటాడు, యూనివర్సల్ సీడ్ ఎంతో కాంతితో వెలిగిపోతుంది ఇక్కడ అని చెప్పి అంటాడు. ఎవరు నువ్వు అని చెప్పి గట్టిగా వెజిటా అరుస్తాడు. నేను ఓమ్ని కింగ్ ని డిఫీట్ చేయబోయే మోగాన్ని అని చెప్పి ఇలా అంటాడు. అంతేకాకుండా గాడ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ కయ్యోకి వీళ్ళందరినీ నేను ఓడించేవాడిని అని చెప్పి ఇలా అంటాడు.
నీ మొహం నువ్వు ఎప్పటికది చేయలేవు అని చెప్పి అక్కడ వెజిటా అంటూ ఉంటాడు. అప్పుడు అప్పుడు ఈ మోర్టల్స్ అందరికీ నేను ఫ్రీడమ్ తెచ్చి పెడతాను అని చెప్పి అక్కడ హార్ట్స్ అంటూ ఉంటాడు. వెజిటా అంటాడు, ఇది ఫ్రీడమ్ అంటారా, అసలు నువ్వేం మాట్లాడుతున్నా నీకేం అర్థమవుతుందా అని చెప్పి వెజిటా అంటాడు. ఇక ఈలోపు హార్ట్స్ సడన్గా ఒక క్యూబ్ని తయారు చేసి గాల్లోకి వదులుతాడు. అది చూసి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి వెజిటా అంటాడు. ఆ క్యూబ్ గాల్లోకి వెళ్ళి ఒక ప్లానెట్ని మొత్తం డస్ట్గా మార్చేస్తుంది. అది అయిన తర్వాత హార్ట్స్ ఎలా అంటాడు, ఇప్పుడు మీరు కూడా ఈ ప్లానెట్తో పాటు అలాగే డస్ట్ మారిపోతారని వాళ్ళ మీద కూడా క్యూబ్స్ పంపిస్తాడు. అప్పుడు వెంటనే ఒరెన్ అండ్ కమిన్ వచ్చి వాళ్ళు మా వాళ్ళు వాళ్ళతోటి మేము వాడుకుంటాం, వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉన్నారని చెప్పి అంటారు. సరే అని చెప్పి తన పవర్ని తీసేసుకుంటాడు వెనక్కి. అప్పుడు జమాసు తోటి ఇలా అంటాడు, జమాసు మాతోటి రా, నువ్వు కూడా ఇది చూసి ఎంజాయ్ చేద్దు అని అంటారు. అప్పుడు జమాసు అంటారు, ఓకే కానీ నువ్వు నన్ను ఆర్డర్ వేయ మాకు మోటాల్ అని చెప్పి ఇలా అంటాడు. జమాసును చూసి మళ్ళీ జమాసునా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. ఇంకోవైపు చూసుకుని హార్ట్స్ అసాసిన్ హిట్ని ఇలా అడుగుతాడు, అసలు ఈ యూనివర్సల్లోనే అందరికంటే ఎవరు పవర్ఫుల్లో చెప్పు అని చెప్పి అడుగుతాడు. తను ఏమి చెప్పడు, కానీ తన మైండ్ రీడ్ చేసి ఇలా అంటాడు, ఓహో యూనివర్సల్ ఎవరికి సంబంధించిన జిరెనా అని చెప్పి, ఏంటి నా మైండ్ రీడ్ చేశారని చెప్పి షాక్ అవుతాడు. అప్పుడు వెజిటా లోపల అనుకుంటూ ఉంటాడు, ఒకటి తర్వాత ఒకడు ప్రతి ఒక్కడు వచ్చి సయాన్స్ని తక్కువ చేసి చూస్తున్నారు, అసలు నువ్వు ఎక్కడున్న కకరోట్ అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇంకోవైపు చూసుకుంటే జిరెన్ ప్లానెట్లో కుంబర్ అక్కడ జిరెన్ ముందు నించొని ఉంటాడు. జిరెన్ అక్కడ సీరియస్గా ఉంటాడు. అక్కడ కుంబర్ చూసుకుంటే మిగతా వాళ్ళని కొంతమందితో ఫైట్ చేసి ఓడిస్తాడు. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ గ్రాండ్ ప్రీస్ట్ ప్లానెట్. సో గ్రాండ్ ప్రీస్ట్ ప్లానెట్లో గ్రాండ్ ప్రీస్ట్ ఎలా అంటాడు, నువ్వు సిద్ధమా గోకు అని చెప్పి గోకుని అడుగుతాడు. అప్పుడు గోకు అక్కడ నవ్వుతూ, నువ్వు ఎప్పుడు సిద్ధమంటే నేను అప్పుడు సిద్ధమని చెప్పి నవ్వుతాడు. ఇక ఇంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 9 గోకు రివైవ్డ్, స్ట్రాంగెస్ట్ వర్సెస్ స్ట్రాంగెస్ట్ కొలైడ్. స్టార్టింగ్లో వెజిటా ఫ్యూచర్ ట్రాంక్స్ యూనివర్స్ 11కి వస్తారు. అక్కడ మొత్తం డెస్ట్రాయ్ అయి ఉంటుంది. వెజిటా ఫ్యూచర్ ట్రాంక్స్ తోటి చెప్తాడు, ఇదే యూనివర్స్ 11 అని చెప్పి. అంత నాశనం అయిపోయింది కదా అనుకుంటూ ఉంటారు. పైకి చూస్తే అక్కడ హార్ట్స్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉండగానే సడన్గా వాళ్ళ మీదకి ఒరెన్ వచ్చి దాడి చేస్తాడు. దాడి చేయగానే ఒరెన్ వెళ్ళి వెజిటా బాడీలోకి దూరుతాడు. వెజిటా బాడీలోకి దూరిన తర్వాత తను అనుకుంటాడు, ఇది కదా పవర్ అంటే, ఇది కదా బాడీ అంటే అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఒరెన్ బాడీలోకి దూరంగానే ట్రంక్స్ మీద దాడి చేస్తాడు. అప్పుడు ట్రంక్స్ అంటాడు, మా డాడీ యొక్క బాడీని తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి ట్రంక్స్ కూడా దాడి చేస్తాడు. ఇంకోవైపు కమిన్ అనుకుంటూ ఉంటుంది, సర్ప్రైజ్ అటాక్ బాగానే పనిచేసింది అని చెప్పి ఒరెన్ అడుగుతుంది, ఆ బాడీ ఎలా ఉందని చెప్పి. ఇది అసలు గ్రేటెస్ట్ బాడీ అని చెప్పి, బాడీ నిండా ఫుల్ పవర్ తోటి నిండిపోయింది అని చెప్పి అక్కడ నవ్వుతూ ఉంటాడు. ఇక వెంటనే కోపం వచ్చి ఫ్యూచర్ ట్రంక్స్ తన మీద దాడి చేస్తాడు. తను కూడా వెంటనే పవర్ తోటి దాడి చేసి ఫ్యూచర్ ట్రంక్స్ మీద ఇసిరి కొడతాడు. ఇంకోవైపు ఇక్కడ జిరెన్ వర్సెస్ కుంబర్ జరుగుతూ ఉంటుంది. కుంబరు తనతోటి ఫుల్ పవర్ ఉపయోగించి దాడి చేస్తూ ఉంటాడు, కానీ తను జిరెన్ని ఏమీ చేయలేకపోతాడు. వాళ్ళిద్దరి మధ్య కొంచెంసేపు భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇద్దరు సేమ్ ఒకే లెవెల్లో ఉండడం వల్ల కుంబర్ ఎంత ట్రై చేసినా జిరెన్ ఏమి చేయలేకపోతాడు. ఇంకోవైపు చూసుకుంటే జిరెన్ తోటి అంటాడు, తనని ఓడించు అని చెప్పి ఇంకొక వ్యక్తి అంటాడు. అలా అంటూ ఉండగా వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక సడన్ గా అక్కడ జిరెన్ నేల కత్తుకుపోతాడు. సేమ్ విజిటా వాళ్ళని దాడి చేసినట్టుగానే హార్ట్స్ వచ్చి జిరెన్ ని దాడి చేస్తాడు. అప్పుడు ఒరెన్ తోటి అంటాడు, ఒరెన్ తనను నువ్వు చూసుకో అని చెప్పి ఒరెన్కి చెప్తాడు. ఒరెన్ అక్కడికి వచ్చి జిరెన్ తోటి ఫైట్ చేస్తారు. వాళ్ళ మధ్య కొంచెంసేపు ఫైట్ జరుగుతూ ఉంటుంది. అదే టైంలో కుంబర్ అంటాడు, తను నా ప్రే నాకే వదిలేయండి అని చెప్పి హార్ట్స్ తోటి అంటాడు. అప్పుడు హార్ట్స్ అంటాడు, ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు యూనివర్స్ 3కి వెళ్ళు, అక్కడ దాడి చేయడం స్టార్ట్ చేయని చెప్తాడు. ఇంకోవైపు చూసుకుంటే జిరెన్ తోటి దాడి చేయడానికి అక్కడ కమిన్ కూడా తనతో పాటు ఒరెన్ తోటి జాయిన్ అవుతుంది. ఇక అదే టైంలో జమాసు కూడా జిరెన్ మీద దాడి చేయడానికి వస్తాడు. జమాసు ముందు వెళ్ళి జిరెన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకరు ఇంకొకరి మీద దాడి చేసేలోపే ఆ మూమెంట్స్ కలిపెట్టి వెంటనే ఇంకొకరి మీద దాడి చేయడం, వాళ్ళ మధ్య కొంచెంసేపు అలా ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. జిరెన్ జమాసు మీద ఒక దెబ్బ వేస్తాడు. జమాసు అంటాడు, అసలు మోటల్ వైండి నా మీద దాడి చేయడానికి నీకెంత ధైర్యం అని చెప్పి అంటాడు. అదే టైంలో అక్కడికి సడన్ గా ఫ్యూచర్ ట్రంక్స్ వచ్చి దాడి చేస్తాడు. ఫ్యూచర్ ట్రంక్స్ ని విసిరి కొడతాడు జమాసు. ఇంకోవైపు వెజిటా బాడీలో ఉన్న ఒరెన్ వచ్చేసి ఇక నువ్వు అయిపోయావని చెప్పి ఫ్యూచర్ ట్రంక్స్ మీద ఒక పెద్ద దాడి చేయబోతాడు. అదే టైంలో సడన్ గా అక్కడ ఒక పెద్ద వెలుతురు అనేది వస్తుంది. ఆ వెలుతురులోంచి చూసుకుంటే గోకు ఎంట్రీ ఇస్తాడు. దాన్ని చూసి వీళ్ళంతా షాక్ అవుతారు, భయపడతారు విలన్స్. ఇంకోవైపు ఫ్యూచర్ ట్రంక్స్ లో కొంచెం నవ్వు అనేది వస్తుంది. అండ్ జిరెన్ లో కూడా కొంచెం ఒక హోప్ అనేది వస్తుంది. విలన్స్ మాత్రం తనను చూసి భయపడుతూ ఉంటారు. జమాసు అయితే తను అసలు ఎలా తిరిగి వచ్చాడో అని చెప్పి అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో
గోకు వెంటనే ఓరెన్ని దాడి చేసి ఫ్యూచర్ టెన్స్ని తన చేతిలో తీసుకుంటాడు. అది చూసి కమిన్ ఓరెన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు చూసుకుంటే గ్రాండ్ ప్రిస్ట్ అక్కడ అనుకుంటూ ఉంటాడు. సార్ చెప్తాడు, నీ ఇష్టం వచ్చింది నీకు తగినట్టుగా చెయ్యి అని చెప్పి గ్రాండ్ ప్రిస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఫ్యూచర్ టెన్స్ అంటాడు, నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావు గోకు సాన్ అని చెప్పి. ఇంకా జొమాసు అయితే భయపడుతూ ఉంటాడు, ఆ పవర్ అదేనా అని చెప్పి. ఓహో, ఇంకోవైపు హార్ట్స్ అనుకుంటాడు, ఇది గాడ్ లెవెల్ పవరా అని చెప్పి. ఇక సడన్గా జమాసు గోకు మీద దాడి చేయాలని చూస్తాడు. వెంటనే జెరెన్ మధ్యలో వచ్చి జమాసుని దాడి చేసి విసిరి కొడతాడు. ఇంకోవైపు వరెన్ అనుకుంటాడు, మీరు నాకు కోపం తెప్పిస్తున్న అసలు మీరు ఏమనుకుంటున్నారని చెప్పి వెంటనే గోకు మీద దాడి చేయడానికి వెళ్తాడు. కానీ గోకుని టచ్ కూడా చేయలేకపోతాడు. గోకు వెంటనే ఒక గుద్దుతోటి తనని విసిరి కొడతాడు. మళ్ళీ వెంటనే వరెన్ లేసి వచ్చి గోకు మీద దాడి చేయాలని చూస్తాడు. ఈసారి గోకు అలా కాదు, తన పవర్ని ఉపయోగించి ఒక గుద్దు గుద్దితే వెజిటా బాడీలోంచి వరెన్ ఎగిరి బయటికి పడతాడు. ఇక వెజిటా నార్మల్ అయిపోతాడు. వరెన్ మాత్రం ఎగిరి కింద పడి బయటపడతాడు. ఇక దాన్ని చూసి ఇంకోవైపు అక్కడ హార్ట్స్ నవ్వుతూ ఉంటాడు. గోకు మాత్రం సీరియస్గా ఉంటాడు. ఇప్పుడే అసలైన ఆట మొదలైంది. ఇంతటితోటి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 10 కౌంటర్ అటాక్ ఫేర్స్ అటాక్ గోకు అండ్ వెజిటా. స్టార్టింగ్లో గోకు అక్కడ నించొని ఉంటాడు. పైన హార్ట్స్ ఉన్న విషయం తెలిసి వెంటనే హార్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హార్ట్స్ దగ్గరికి వెళ్ళంగానే హార్ట్స్ దాన్ని చూసుకొచ్చి చిరాకు పడతాడు. అప్పుడు గోకు అడుగుతాడు, నువ్వే అనమాట హార్ట్స్ అంటే అని చెప్పి. ఈలోపే వెనకాల నుంచి గోకు మీదకి వరెన్ అండ్ కమిన్ ఇద్దరు దాడి చేస్తాడు. కానీ అక్కడ గోకు ఉండడు. వరెన్ అండ్ కమిన్ వెనకాలే నించొని ఉంటాడు. అది చూసి కమిన్ వెంటనే వెళ్ళి గోకు మీద దాడి చేస్తుంది. కానీ గోకు వెంటనే తనని విసిరి కొడతాడు. అలాగే వరెన్ కూడా చేస్తాడు. వరెన్ కూడా ఇసురు కొడతారు. వరెన్ అండ్ కమిన్ ఇద్దరు కలిసి నాన్ స్టాప్గా తన మీద దాడి చేస్తూ ఉంటారు. అయినా కానీ గోకుని ఏం చేయలేకపోతారు. గోకు మాత్రం వాళ్ళని నాన్ స్టాప్గా వాళ్ళతో ఫైట్ చేసి ఇంకోవైపు ఫ్యూచర్ ట్రంక్స్ విజిటా దగ్గరికి వెళ్ళి బాగా ఏం కాలేదు కదా అని చెప్పి విజిటాని అడుగుతాడు. ఇంకోవైపు చూసుకుంటే జిరెన్ తన ఫుల్ పవర్ ఉపయోగించి జమాసు మీద దాడి చేస్తాడు. అక్కడ జమాసు ఓడిపోయారని అనుకుంటారు. కానీ అప్పుడే జిరెన్ అంటాడు, ఏదో తేడాగా ఉందని చెప్పి. వెంటనే అక్కడికి మళ్ళీ జమాసు వస్తాడు. దాన్ని చూసి షాక్ అవుతారు. జమాసు అంటాడు, నేను ఇన్విజిబుల్ని నన్ను ఏం చేయలేరు అని చెప్పి. ఇక ఇప్పుడు నేను దాడి చేస్తాను అని అంటాడు. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ వరెన్ అండ్ కమిన్ ఇద్దరు కలిసి గోకు మీద నాన్ స్టాప్గా దాడి చేస్తూ ఉంటారు. కానీ కొత్త ఫామ్లో ఉన్న గోకు మాత్రం వాటిని ఈజీగా తప్పించుకొని వాళ్ళిద్దరి మీద దాడి చేస్తారు. ఇక వాళ్ళిద్దరు కింద పడిపోతారు. అప్పుడు వరెన్ అండ్ కమిన్ ఇద్దరు అనుకుంటారు, ఇక మనం అది మొదలు పెడదామని చెప్పి. అలా అనుకొని వాళ్ళిద్దరు చేతులు కలుపుతారు. కలపంగానే వెంటనే వాళ్ళిద్దరు మర్జ్ అవుతారు, ఒకటవుతారు. దాన్ని చూసి ఒక ఫ్యూచర్ ట్రంక్స్ అండ్ వెజిటా షాక్ అవుతారు. వాళ్ళిద్దరు మర్జ్ అయ్యారని అనుకుంటారు. అప్పుడు కమిన్ అండ్ వరెన్ ఇలా అంటారు, ఇప్పుడు మేమిద్దరం ఒకటి కాబట్టి మీరు కమి వరెన్ అని పిలవచ్చు అని చెప్పి అని వెంటనే గోకు మీద దాడి చేస్తారు. అయినా కానీ వాళ్ళు గోకుని ఏమీ చేయలేకపోతాడు. గోకు వరెన్ని ఇసిరి కొడతాడు. ఈలోపు అక్కడ హార్ట్స్ లాగ్స్ అనుకుంటూ వచ్చి, ఇప్పుడు నీ సహాయం నాకు కావాలని చెప్పి ఇలా అంటాడు. అప్పుడు లాగ్స్ అంటుంది, అలా చేయడం నాకు గొప్ప విషయం అని అంటుంది. ఇక అప్పుడు హార్ట్స్ ఆ గ్లాస్ రూపంలో ఉన్న లాగ్స్ని గోకు వైపు మలిచి గోకు మీదకి దాడి చేయడం మొదలు పెడతాడు. గోకు దాన్ని ఆపగలుగుతాడు. అక్కడ గోకు తన ఫుల్ పవర్ ఉపయోగించి దాన్ని ఆపుతూ ఉంటాడు. అయినా కానీ తను హార్ట్స్ దాన్ని తన మీదకి తోస్తూనే ఉంటాడు. అది చూసిన ఫ్యూచర్ ట్రంక్స్ ఇలా అంటాడు, నాన్న పదం అని కూడా గోకుకి హెల్ప్ చేద్దామని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా సడన్గా అక్కడ కామి వరెన్ వాళ్ళ మీద దాడి చేసి మీతోటి నేను ఫైట్ చేస్తానని అంటాడు. అప్పుడు వెజిటాకి చాలా కోపం వస్తుంది. తన కోపం నశించిపోతుంది. ఇంకోవైపు గోకు తన ఫుల్ పవర్ ఉపయోగించి ఆ గ్లాస్ అనేది బద్దలు కొట్టేస్తాడు. అలా కొట్టడం చూసిన హార్ట్స్ అనేది చిరాకించుకొని కోపపడతాడు. అంతేకాకుండా ఆ సిల్వర్ ఆరా దాన్ని నువ్వు ఇంకా కంప్లీట్ చేయలేదు కాదు అన్నట్టు మనసులో అనుకుంటాడు. గోకు అక్కడ చాలా ఎగ్జాస్ట్ అయిపోతాడు. అది గ్లాసులో ఇంచి ఒక అమ్మాయి వస్తుంది. వచ్చి గోకు మీదకి దాడి చేస్తుంది. తను దాడి చేసిన తర్వాత గోకు చాలా అనేది లూజ్ అయిపోతాడు. తను చాలా ఎగ్జాస్ట్ అయిపోతాడు. గోకు ఇలా అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు అని చెప్పి. అప్పుడు అమ్మాయి అంటుంది, నేను లాగ్స్ అని చెప్పి మళ్ళీ తన గ్లాసెస్ తోటి వెంటనే గోకు మీదకి దాడి చేస్తుంది. అలా దాడి చేసిన తర్వాత గోకు అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. తన పని అయిపోతుంది. ఇంకోవైపు ఫ్యూచర్ ట్రంక్స్ కామి వరెన్ మీద దాడి చేయాలని చూస్తాడు. అప్పుడు వెజిటా ఉండి నువ్వు వెనక్కి తగ్గు, వీళ్ళని నేను చూసుకుంటానని చెప్పి ఫుల్ కోపంతో సూపర్ సైయన్ బ్లూగా మారి వాళ్ళ మీదకి దాడి చేయడానికి వెళ్తాడు. వాళ్ళ మధ్య కొంచెం సేపు అనేది ఫైట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. వెజిటా ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళని దాడి చేయలేకపోతాడు. ఇక కోపంతో వెజిటా తన ఫుల్ పవర్ ఉపయోగించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. వెంటనే సూపర్ సైన్ బ్లూగా ఉన్న తను ఇంకా తన పవర్ని అనేది ఇంప్రూవ్ చేసుకొని తన బాడీని అనేది ఇంకా బల్కీగా చేసుకొని వెంటనే ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అది చూసి నాన్న మళ్ళీ ఎవాల్వ్ అయ్యాడు అని చెప్పి ఫ్యూచర్ ట్రాన్స్ అనుకుంటాడు. ఇక అక్కడ ఫుల్ కోపంతో వెజిటా బయలుదేరుతాడు. ఇంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది.
ఫియర్స్ ఫైట్ యూనివర్స్ 11 క్లైమాటిక్ బ్యాటిల్. ఎపిసోడ్ 11 స్టార్టింగ్లో గోకు అక్కడ కింద పడిపోయి ఉంటాడు. తను లేయడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే వెజిటా మాత్రం ఫుల్ ఫైట్ చేస్తూనే ఉంటాడు. కామి వారికి అసలు ఛాన్స్ కూడా ఇవ్వడు. అది అటాక్ చేయడానికి నాన్ స్టాప్గా తనని ఫైట్ చేస్తూ ఉంటాడు. అది చూసి నీ మీదే అంతా ఆధారపడి ఉందని చెప్పి గోకు అంటాడు. ఈలోపు గోకు మీద లాగ్స్ అటాక్ చేస్తుంది. కానీ అక్కడ ఫ్యూచర్ ట్రంక్స్ వచ్చి తనను ఆపి నువ్వు నాతో ఫైట్ చేస్తావు అని చెప్పి ఫ్యూచర్ ట్రంక్స్ దాడి చేస్తాడు. తనని తను ఎగిరిపడుతుంది. ఇంకోవైపు వెజిటా కూడా వాళ్ళ మీద ఫుల్గా దాడి చేస్తూ ఉంటాడు కామి వరెన్ మీద. ఇక ఫైనల్లీ వెజిటా ఒక ఫుల్ స్వింగ్ వేయంగానే ఎగిరి కింద పడతారు. వాళ్ళు అనుకుంటారు తనలో ఇంకా ఎంత పవర్ ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈలోపు అక్కడ గోకు స్ట్రగుల్ అవుతూ ఉండగా దాన్ని చూసి హార్ట్స్ సంతోషిస్తూ ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే జిరెన్ జమాసు మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ జిరెన్ చూసుకుంటే జమాసుని గట్టిగా కొడతాడు. ఎగిరి జమాసు బయటపడతాడు. కానీ తిరిగి వచ్చి మళ్ళీ తను వెంటనే రీజనరేట్ అవడం చూసి నువ్వు ఇన్విజిబుల్ అనమాట అని జిరెన్ అనుకుంటాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ వెజిటా కామి వరెన్ని గట్టిగా తన్ని వెంటనే ఫుల్ పవర్ ఉపయోగించి వాళ్ళ మీద దాడి చేస్తారు. ఆ ఫుల్ పవర్ తట్టుకోలేక కమిన్ అండ్ వరెన్ ఇద్దరు వేరైపోతారు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ గోకు దెబ్బలతోటి ఆ గ్లాసెస్ మధ్య నించోనుండి నవ్వుతూ ఇలా అంటాడు, నీ దగ్గర మంచి మంచి ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ ఉన్నాయి కదా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే హార్ట్స్ ఇలా అంటాడు, లాగ్స్ ఇక నీకు ఇక్కడ పని అయిపోయింది, నువ్వు యూనివర్స్ 3కి వెళ్ళి అక్కడ కుంబర్కి సహాయం చేయపో అని చెప్పి అంటాడు. అప్పుడు లాగ్స్ అంటుంది నేనే వెళ్ళాలా అని చెప్పి. అవును నువ్వే వెళ్ళాలని చెప్పగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూసుకుంటే గోకు అంటాడు, సో ఫైనల్లీ నువ్వు బ్యాటిల్లోకి దిగుతున్నావా అని చెప్పి అడుగుతాడు. అవును అని చెప్పి అక్కడ నవ్వుతూ ఉంటాడు. ఇక ఈలోపు గోకుకి కోపం వచ్చి గోకు వెంటనే సూపర్ సైయాన్గా మారి తన మీద దాడి చేయడానికి వెళ్తాడు. కానీ హార్ట్స్ ఎప్పట్లాగే తన పవర్ను వాడి గ్రౌండ్ మీదకి తోసేస్తాడు, గ్రౌండ్కి అతుక్కుండేలాగా. ఈలోపు ఫ్యూచర్ ట్రంక్స్ దాడి చేస్తాడు, తనను కూడా అలాగే చేస్తాడు. వెజిటా కూడా తన మీద దాడి చేయడానికి ఫుల్గా వెళ్తూ ఉండగా వెజిటాను కూడా అలాగే చేస్తాడు. తన ఫుల్ ఫామ్లో ఉన్న తను కూడా వెంటనే కింద పడిపోతాడు. ఇక అక్కడ గోకుకు చాలా కోపం వస్తుంది. నా పని అప్పుడే అయిపోయిందనుకున్నావా అని చెప్పి గోకు మళ్ళీ లేచి నించుంటాడు. లేచి నించోగానే సడన్గా అక్కడ గోకు మీద ఒక బ్లూ లైట్ అనేది పడుతుంది. అది ఏంటా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. సడన్గా అక్కడికి కయోషిన్ సమా వస్తాడు. తను రావడం చూసి గోకు అంటాడు, కయోషిన్ సమా నువ్వా అని చెప్పి. అప్పుడు కయోషిన్ సమా అంటాడు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం టెలిపోర్టేషన్ వాడి అని చెప్పి గోకుతోటి. ఇక గోకు వెజిటా ఫ్యూచర్ ట్రంక్స్ కయోషిన్ వీళ్ళందరూ కలిసి అక్కడి నుంచి టెలిపోర్టేషన్ వాడి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జమాసు ఇలా అంటాడు, తను యూనివర్స్ 7కి సంబంధించిన కయోషిన్ సమా కదా అని చెప్పి. ఓహో అవునా, అయితే మనం నెక్స్ట్ అటాక్ చేయడానికి వాళ్ళే క్లూ ఇచ్చారనమాట, ఇబ్బంది లేకుండా అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు హార్ట్స్. అది చూసిన జమాసు ఎక్కడికి వెళ్తున్నా రాకండి అని చెప్పి వెంటనే వాళ్ళ మీద దాడి చేయకపోతాడు. ఈలోపు హార్ట్స్ ఉండి తన మీద బాక్స్ పెట్టి ఇక తనను పవర్ వాడనీయకుండా చేస్తాడు. అది చూసి తనకి ఎంతో కోపం వస్తూ ఉంటుంది. ఇంకోవైపు చూసుకుంటే ఎక్కడో ఏదో గ్రహంలో ఇదంతా చూస్తూ నవ్వుతూ ఇలా అంటాడు, నా ఎక్స్పెరిమెంట్ని మీరు ఇంకా ఎక్కడికో ఏదో లెవెల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పి నవ్వుతూ ఇక నీ టైం కూడా వచ్చేసింది అని చెప్పి అంటాడు. ఇక ఇంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 12 కాలింగ్ ఆల్ సూపర్ వారియర్స్ యూనివర్స్ 7's డెసిసివ్ బ్యాటిల్. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్లో యూనివర్స్ 7ని చూపిస్తారు. ఇక్కడ చూసుకుంటే హార్ట్స్ అంతికోకుండా వాళ్ళ టీము యూనివర్స్ 7కు వస్తారు. అక్కడికి వచ్చినాగానే వాళ్ళ ఎదురుగా మన గోకు అంతికోకుండా వాళ్ళ టీం అనేది రెడీగా ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసిన హార్ట్స్ ఇలా అంటాడు, రండి అని చెప్పి పిలుస్తాడు. ఇక వెంటనే మనోళ్ళందరూ రెడీ అయ్యి వాళ్ళ మీద దాడి చేయడానికి దూకుతారు. ఇక వెంటనే ఫ్యూచర్ ట్రంక్స్ వెళ్ళి జమాసు మీద దాడి చేయడానికి వెళ్తాడు. ఈలోపు చూసుకుంటే వెజిటా మీదకి కమిన్ అండ్ వరెన్ వచ్చి దాడి చేస్తారు. నువ్వు లాస్ట్ టైం మమ్మల్ని కలిగించిన ఇబ్బందికి ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటామని చెప్పి వచ్చేలోపే వెంటనే వెజిటా మళ్ళీ విసిరి కొడతాడు. ఇక ఇక్కడ చూసుకుంటే వీళ్ళ మధ్య బ్యాటిల్ అనేది జరుగుతూ ఉంటుంది. చూసుకుంటే ఇక్కడ ఆండ్రాయిడ్ 17 అంతకాకుండా పికోలో వచ్చి వెజిటాని పక్కకు తప్పించి వెజిటాను వెళ్ళి ఫ్యూచర్ ట్రంక్స్కి సహాయం చేయి, మేము ఎక్కడ చూసుకుంటామని చెప్పి చెప్తాడు. ఈలోపు వెజిటా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూసుకుంటే ఆండ్రాయిడ్ 17 తోటి వరెన్ ఫైట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా పికోలో తోటి కమిన్ అయితే ఫైట్ చేస్తుంది అనమాట. వీళ్ళ మధ్య చూసుకుంటే ఎవరా అని చెప్పి పరిచయాలు పెంచుకుంటే లేపి వాళ్ళ మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మధ్య ఒక మంచి ఫైట్ జరుగుతూ ఉండగా ఈలోపు గోకు అక్కడ ఫైట్ చేయడానికి వెళ్తుంటే మాత్రం గ్రావిటీ పవర్ ఉపయోగించి హార్ట్స్ గోకుని వెనక్కి విసురు కొడుతూనే ఉంటాడు తను ఎన్నిసార్లు లేసిన. ఇక్కడ ఇంకోవైపు చూసుకుంటే ఇదంతా చూస్తూ ఉంటాడు ఒక చోట కూర్చొని. అప్పుడు అంటాడు, యూనివర్స్ 7లో ఉండే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు చాలా పవర్ఫుల్, అసలు అక్కడే యూనివర్సిటీని పాతాలను చూస్తున్నా కూడా అని చెప్పి అక్కడ అంటూ ఉంటాడు. ఈలోపు చూసుకుంటే యూనివర్స్ 3లో సిచ్యువేషన్ అనేది వస్తుంది.
ఇక అక్కడ లాగ్ చూసుకుంటే కింద పడిపోయి ఓడిపోయి ఉంటుంది. అక్కడ మెటల్ కూలా ఉంటాడు నించొని. అక్కడ మెటల్ కూలా అంతేకాకుండా ఈవిల్ సయాన్ కుంబర్ వీళ్ళ మధ్య ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మధ్య కొంచెంసేపు ఒక భీకరమైన ఫైటే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కుంబర్ ఇలా అంటాడు, అసలు నీ బాడీని నువ్వే అలా మెటల్గా మార్చుకోవడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా పవర్ కోసం అని చెప్పి అంటాడు. అప్పుడు కోలా అంటాడు, సిగ్గెందుకు, ఇది ఇంకా చాలా పవర్ఫుల్, ఇది నేను అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పి ఇక తనని విసిరి కొడతాడు. తన మీద దాడి చేసి పైకి వెళ్ళి కోలా ఎలా అంటాడు, ఇక ఆట అయిపోయింది అని చెప్పి వెంటనే గోల్డెన్ మెటల్ కోలాగా మారుతాడు. అది చూసిన కుంబర్ వెంటనే తన మీదకి దాడి చేస్తాడు. ఆ దాడిని తప్పించుకొని కోలా మాత్రం వెంటనే దగ్గరికి వెళ్ళిపోతాడు ఇన్స్టెంట్గా. అది చూసి కుంబర్ షాక్ అవుతాడు. ఇక వెంటనే తన మీద గట్టిగా దాడి చేస్తాడు తలతోటి కొట్టి. ఇక వాళ్ళ మధ్య మళ్ళీ కొంచెంసేపు అనేది ఒక పెద్ద బ్యాటిల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక కుంబర్ని గ్రౌండ్కి అనేది విసిరేసి కోలా పైకి వెళ్ళి తన ఫుల్ పవర్ అనేది ఆన్ చేసి కుంబర్ మీదకి విసరాలని చూస్తాడు. కానీ ఈలోపు చూసుకుంటే సడన్గా తన అనేది ఓవర్ హీట్ అయిపోతాడు. ఆ మెటల్ బాడీ ఓవర్ హీట్ అయిపోయి ఇక తట్టుకుండేది లేక ఆ పవన్ అనేది వెంటనే కుంబర్ మీదకి విసిరేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోవైపు చూసుకుంటే ఆ పవర్ని తీసుకున్న కుంబర్ మాత్రం అక్కడ లేచి మళ్ళీ ఫైట్ చేయాలని చూస్తాడు. కానీ తను కూడా ఇక లాస్ట్కి తనలో ఎనర్జీ అయిపోయి కింద పడిపోతాడు. ఇదంతా చూస్తున్న ఫూ ఇలా అనుకుంటాడు, ఓ సో కూలా ఓవర్ హీట్ అయ్యాడనమాట, ఓకే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషనే అని చెప్పి అనుకుంటాడు. ఇంకోవైపు యూనివర్స్ 7లో బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. అక్కడ చూసుకుంటే వీళ్ళ మధ్య నాన్ స్టాప్గా బ్యాటిల్ అనేది జరుగుతూ ఉండగా అప్పుడు వరెన్ అంటే కమిన్ కలిసి ఇద్దరు మళ్ళీ కామి వరెన్గా మారతారు. మారి ఇక్కడ వాళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధమవుతారు. అది చూసిన పికోలో ఆండ్రాయిడ్ 17 అనుకుంటారు, వీళ్ళిద్దరు మధ్య అయ్యారా అని చెప్పి అనుకుని అక్కడ ఉంటారు. ఇంకోవైపు చూసుకుంటే గోకు గ్రౌండ్ మీద ఉంటాడు. తను అనుకుంటాడు, ఈ గ్రావిటీ పవర్ అనేది చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కింద. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ హార్ట్స్ అనేది తను గట్టిగా నవ్వుతూ వెంటనే తను ట్రాన్స్ఫామ్ అయితే అవుతాడు అనమాట. తనైన ట్రాన్స్ఫామ్కి అక్కడ గాలి అనేది పుట్టి అందరూ ఒకడే ఎగిరిపోతారు. ఇక అక్కడ హార్ట్స్ చూసుకుంటే ట్రాన్స్ఫామ్ అవుతాడు. దాన్ని ప్రతి ఒక్కరు సీరియస్గా చూసుకుంటూ ఉంటారు. ఇక ఇంకోవైపు చూసుకుంటే హార్ట్స్ ఎలా అంటాడు, ఇక త్వరలోనే యూనివర్సల్ సీడ్ అనేది కంప్లీట్ అవుతుంది, దాన్ని కంప్లీట్ చేసేది నేనే అని చెప్పి అక్కడ గట్టిగా అరుస్తాడు. అది చూసిన గోకు ఒక సీరియస్ లుక్ అనేది ఇస్తాడు. ఇక అంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 13 సూపర్ హార్ట్స్ జాయిన్స్ ద ఆల్ అవుట్ బ్యాటిల్. సో ఇక ఎపిసోడ్ 13 స్టార్టింగ్లో చూసుకుంటే అక్కడ గోకు సూపర్ సైన్గా మారిన గోకు ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ హార్ట్స్ ఉంటాడు. హార్ట్స్ ఉండి ఇలా రా అని చెప్పి పిలుస్తాడు. ఇక గోకు అక్కడి నుంచి పైకి వెళ్ళి నిల్చొని ఉంటాడు. తను నిల్చొని ఉండగా వెంటనే హార్ట్స్ తన మీద దాడి చేయడం మొదలు పెడతాడు. నాన్ స్టాప్గా తన మీద ఫైట్ చేస్తూ ఉండగా దాన్ని చూసి వెజిటా అండ్ ఫ్యూచర్ ట్రాన్స్ అనుకుంటారు, ఏంటి ఏం చేయలేకపోతున్నాడా అని చెప్పి గోకుని అనుకుంటారు. ఈలోపు చూసుకుంటే ఫ్యూచర్ ట్రంక్స్ మీద అక్కడ జమాస్ దాడి చేస్తాడు. జమాస్ దాడి చేయగానే ఇలా అంటాడు, ఏంటి నీలో ఉంది ఇంతేనా అని చెప్పి జమాస్ నవ్వుతూ అడుగుతాడు. అప్పుడు ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ సూపర్ సైన్ బ్లూగా మారుతాడు గోకు. మరి వెంటనే నాన్ స్టాప్గా తన మీద దాడి చేయడం అనేది మొదలు పెడతాడు. ఇక ఇక్కడ చూసుకుంటే హార్ట్స్కి సూపర్ సైన్ బ్లూ గోకు అనేది ఒక పెద్ద బ్యాటిల్ అనేది జరుగుతూ ఉంటుంది. నాన్ స్టాప్గా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఉండి హార్ట్స్ ఎలా అంటాడు, నీకు ఎప్పుడు చూసినా పవర్ఫుల్ అపోనెంట్స్ తోటి ఫైట్ చేయాలని ఉంటుంది కదా, నువ్వు వాళ్ళని దాటాలనుకుంటావు కదా, సో నీకోసం నేను అది ఇప్పుడు తీరుస్తానని చెప్పి తన గోకు చేతిని పట్టుకొని హార్ట్స్ విసిరి కొడతాడు కిందకి. వెంటనే గోకు కూడా తన పవర్ ఉపయోగించి దాడి చేసి పరిగెత్తుకుంటూ పైకి వచ్చి తన మీద నాన్ స్టాప్గా దాడి చేస్తూ ఉంటాడు. వీళ్ళ మధ్య ఇలా ఫైట్ జరుగుతూ ఉండగా అప్పుడు హార్ట్స్ మళ్ళీ గోకుని బిల్డింగ్కి వేసి విసిరి కొడతాడు. ఆ బిల్డింగ్ కాడ ఉన్న గోకు ఇప్పుడు ఎలా అంటాడు, నువ్వు ఎందుకు నీ ఫుల్ పవర్ ఉపయోగించి ఫైట్ చేయట్లేదు అని చెప్పి అంటే అప్పుడు హార్ట్స్ అంటాడు, నువ్వు కూడా అంతే కదా అని చెప్పి అంటాడు. ఇక ఆ తర్వాత గోకు మళ్ళీ వెంటనే తన మీద దాడి చేయడానికి వెళ్ళి తనని నాన్ స్టాప్గా కొడుతూ ఉంటాడు. ఈసారి గోకు పై చేయి మీద ఉంటాడు. తనని నాన్ స్టాప్గా కొడుతూ ఉండడమే కాకుండా తర్వాత తన ఫుల్ పవర్ ఉపయోగించి కామెహామెహా అని తన మీదకి విసురుతాడు. విసరంగానే అక్కడ హార్ట్స్ అనేది ఎగిరి కింద పడిపోతాడు. ఇక అక్కడ గోకు కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ పికోల మీద సడన్గా కామి వరెన్ దాడి చేస్తూ ఉండగా వాళ్ళు పెద్ద పవర్ ఉపయోగించే లోపే అక్కడికి ఆండ్రాయిడ్ 17 వచ్చి బ్యారియర్ అనేది క్రియేట్ చేస్తాడు. బ్యారియర్ క్రియేట్ చేసినా కానీ కామి వరెన్ ఫుల్ పవర్ ఉపయోగించి వాళ్ళ మీద నాన్ స్టాప్గా దాడి చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా ఆ బ్యారియర్ అనేది కొంచెం కొంచెంగా పగులుతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫైనల్గా ఒక పెద్ద పవర్ ఉపయోగించి చాలా స్పీడ్ తోటి వేస్తారు. వేయంగానే వాళ్ళ బ్యారియర్ అనేది పగిలిపోతుంది. ఇక పగలంగానే వెంటనే కామి వరెన్ వాళ్ళ మీద సడన్గా ఒక దాడి వస్తుంది. వాళ్ళ
హోల్ వాడి బాడీ మధ్యలో హోల్ అనేది పడుతుంది. వెంటనే వాళ్ళు వెళ్ళి గ్రౌండ్ కత్తుక్కుంటారు. అది చూసుకుంటే పికోలే చేస్తాడు, నన్ను క్షమించు, ఈ పవర్ని చార్జ్ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి ఇక తన చైన్ అనేది తీసుకుంటాడు. ఇక అక్కడ చూసుకుంటే కామివరెన్ ఎంతో కోపంతో ఫుల్ పవర్ ఉపయోగించి అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని పగల కొడతారు. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ ఫ్యూచర్ ట్రంక్స్ జమాసు మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఫ్యూచర్ ట్రంక్స్ అడుగుతాడు, అసలు మోటల్స్ అంటే ఇష్టం లేని నువ్వు ఇప్పుడు మోటల్తో కలిసి ఎందుకు పని చేస్తున్నావు అని అడిగితే అది నీకు నేను చెప్తానా అని చెప్పి మళ్ళీ దాడి చేయడం మొదలు పెడతాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ హార్ట్స్ ఉండి తను వెంటనే చేతితోటి మ్యాగ్నెటిక్ పవర్ ఉపయోగించి గోకుని తన దగ్గరికి లాగుతాడు. లాగి ఎంతేనా నీ పవర్ అని చెప్పి వెంటనే గ్రౌండ్కి వేసి ఇసురు కొడతాడు. గ్రౌండ్కి వేసి ఇసురు కొట్టి తన మీద దాడి చేసే లోపే గోకు తన పవర్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేసి అమ్మటే లేసి తన మీద దాడి చేయడం మొదలు పెడతాడు. వాళ్ళ మధ్య మళ్ళీ కొంచెంసేపు అనేది ఫైట్ జరుగుతుంది. అలా జరుగుతూ ఉండగా ఇక తర్వాత హార్ట్స్ అనేది పైకి వెళ్ళి ఎప్పుడు నా ఫుల్ పవర్ తీసుకో అని చెప్పి మళ్ళీ తను ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అది చూసిన గోకు అక్కడ నించొని సిద్ధంగా ఉంటాడు. ఇక ఇంతటితోటి ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 14 ద మెనేసింగ్ యూనివర్స్ సీడ్ కామివరెన్స్ ర్యాంపేజ్. స్టార్టింగ్లో అక్కడ గోకు నిల్చొని ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ హార్ట్స్ తన ఫుల్ పవర్ ఉపయోగించి వెంటనే పైకి ఎగిరిపోతూ ఉంటాడు. అది చూసి గోకు తన వెంట పరిగెత్తు వెళ్తూ ఉంటాడు. అలా గాల్లో వెళ్తూ ఉండగా సడన్గా హార్ట్స్ గోకు మీద దాడి చేస్తాడు. గోకు మీద దాడి చేసి గ్రౌండ్ మీదకి విసిరి కొట్టి తన కడుపులో పొడుస్తూ ఉంటాడు. అలా పొడుస్తూ ఉంటే గోకు అది తట్టుకోలేక కింద నుంచి లేయలేకపోతాడు. తనని అలాగే కడుపులో పొడుస్తూ గోకు అరుస్తూ ఉండగా నొప్పిలు దాన్ని చూసి ఎంతో పైచాచికంగా నవ్వుతూ ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ కామివరెన్ నేనే స్ట్రాంగెస్ట్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ చూసుకుంటే ఆండ్రాయిడ్ 17 అంతేకాకుండా పికోలో నిల్చొని ఉంటారు. వాళ్ళు వెంటనే మళ్ళీ కామివరెన్ మీద దాడి చేయడం మొదలు పెడతాడు. ఒకవైపు నుంచి ఆండ్రాయిడ్ 17 దాడి చేస్తూ ఉండగా ఇంకోవైపు నుంచి పికోలో తన పవర్స్ ఉపయోగించి దాడి చేస్తూ ఉంటాడు. వాళ్ళు నాన్ స్టాప్గా వాళ్ళ పవర్స్ ఉపయోగించి దాడి చేస్తూ ఉండడం వల్ల ఆడ కొంచెంగా కామివరెన్ అనేది చిట్లిపోతూ ఉంటుంది. తన బాడీ ఆ పవర్స్ని తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇంకోవైపు ఇదంతా చూస్తున్న హార్ట్స్ నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి కామివరెన్ అని తన పవర్ ఉపయోగించి అక్కడ ఉన్న యూనివర్స్ సీడ్ని చిన్నదానిగా మార్చి దాన్ని కామివరెన్ బాడీలోకి పంపిస్తాడు. ఆ కామివరెన్ బాడీలోకి యూనివర్స్ సీడ్ వెళ్ళగానే కామివరెన్ అరుస్తూ అక్కడ సీడ్ ఉన్న చోట్ల గీక్కుంటూ అరుస్తూ ఉంటుంది. అలా కొంచెంసేపు జరుగుతూ ఉండగా దాన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వెజిటా అనుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు అది చూస్తున్న జమాసు మాత్రం ఫస్ట్లో షాక్ అయిన తర్వాత దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇక అక్కడ గోకు లేయలేని స్థితిలో ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతుండగా సడన్ గా కామివరెన్ యూనివర్స్ సీడ్ పవర్ వల్ల తన బాడీ చాలా పెద్దగా మారి చాలా పవర్ఫుల్ గా అవుతుంది. అవ్వగానే దాన్ని చూసి అందరూ ఒకవైపు షాక్ అవుతూ ఉండగా అక్కడ ఉండి హార్ట్స్ ఇలా అంటాడు, పర్లేదు బాగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తను అలా అనుకుంటూ ఉండగా వెంటనే అక్కడ కామివరెన్ ఒక పెద్ద బీమ్ అనేది వాళ్ళ నోట్లో నుంచి విసిరి కొడతాడు. దాని నుంచి పికోలో ఆండ్రాయిడ్ 17 తప్పించుకున్నా కానీ అక్కడ ఉన్న సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. ఇక ఆండ్రాయిడ్ 17 పికోలో దాని మీద దాడి చేయగా వెంటనే విసిరి వాళ్ళిద్దరిని కొడుతుంది. అది చూసి జమాసు ఇలా అనుకుంటాడు, ఓ ఇదా యూనివర్స్ సీడ్ యొక్క పవర్ అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకోవైపు చూసుకుంటే పికోలో ఆండ్రాయిడ్ 17 దాని మీద దాడి చేయకపోయేలోపు వెంటనే తను వాళ్ళిద్దరిని ఇసిరి కాళ్ళు కొడుతుంది. వాళ్ళు కింద పడిపోతారు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడికి వెజిటా అంతెక్కకుండా ఫ్యూచర్ ట్రంక్స్ వచ్చి దాని ముందు నించుంటారు. వెంటనే పికోలో ఆండ్రాయిడ్ 17 కూడా అక్కడికి వస్తారు. వెంటనే వెజిటా దాని మీద దాడి చేయగానే పికోలో కూడా దాడి చేసి వాళ్ళ నలుగురు కాన్స్టెంట్గా దాని మీద నాన్ స్టాప్గా అటాక్ చేస్తూనే ఉంటారు. అటాక్ చేస్తూ ఉంటే దానికి కోపం వచ్చి వెంటనే తన నోట్లో నుంచి మళ్ళీ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయగానే నలుగురు వెళ్ళి కింద పడిపోతారు. దాన్ని చూస్తున్న హార్ట్స్ ఇలా అనుకుంటాడు, యూనివర్స్ సీడ్ ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పి కంప్లీట్ కావచ్చిందని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంకోవైపు చూసుకుంటే అక్కడ అందరూ నేల మీద పడిపోయి ఉంటారు. వెజిటా, పికోలో, ఫ్యూచర్ ట్రంక్స్ అండ్ ఆండ్రాయిడ్ 17. వెంటనే అక్కడ పడిపోయి ఉన్న వెజిటా మీద కామివరెన్ దాడి చేయకపోతాడు. ఆలోపు అక్కడికి గోకు వచ్చి దాన్ని ఆపుతాడు. అయినా కానీ గోకుని విసిరి కొడుతుంది. గోకు తగ్గకుండా వెళ్ళి దాని మీద నాన్ స్టాప్గా అటాక్ చేస్తూ ఉంటాడు. అటాక్ చేస్తూ ఉండగా తన 2 చేతులతోటి గోకుని గట్టిగా పట్టుకొని నలిపేస్తూ ఉంటుంది. ఆ నొప్పిని తట్టుకోలేని గోకు ఇక ఏం చేసేది లేదని చెప్పి అల్ట్రా ఇన్స్టిట్ గోకుగా మారడానికి ప్రయత్నిస్తాడు. ఇక అల్ట్రా ఇన్స్టిట్ గా మారిన గోకు తన 2 చేతులని విసిరి కొడతాడు కామివరెన్ చేతులని. ఇక అక్కడ తను ఎంతో సీరియస్ గా ఉంటాడు. అల్ట్రా ఇన్స్టిట్ గా మారిన గోకు కామివరెన్ ని ఎలా కొడతాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఎపిసోడ్ 15 సెండ్ కామివరెన్ ఫ్లైయింగ్ ఓవర్వెల్మింగ్ అల్ట్రా ఇన్స్టింక్ట్. స్టార్టింగ్ లో
అక్కడ కామి వరెన్ ఎంతో కోపంతో ఉంటారు. గోకు అల్ట్రా స్ట్రిక్ట్ గా మారి తనని ఇసురు కొట్టేలెక్కి ఆ కోపంలో గోకుకెళ్ళి చూసి వెంటనే గోకు మీద దాడి చేయబోతుంది. కానీ గోకు దాన్ని ఈజీగా తప్పించుకుంటాడు. అల్ట్రా స్ట్రిక్ట్ గా ఉన్న గోకు తన అటాక్ ని తప్పించుకొని వెంటనే తిరిగి అటాక్ చేస్తాడు. వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతూ ఉండగా ఇంకోవైపు వెజిటా, ఫ్యూచర్ టాంక్స్, పికోలో, ఆండ్రాయిడ్ 17 పైకి లేస్తారు. ఇంకోవైపు చూసుకుంటే పై నుంచి హార్ట్స్ అంతేకాకుండా జమాసు వాళ్ళని చూస్తూ ఉంటారు. అదే టైంలో కామి వరెన్ వాళ్ళ ఫుల్ పవర్ ఉపయోగించి గోకు మీదకి ఎనర్జీ విసిరేయంగానే గోకు దాన్ని తన చేతులతోటి ఆపి మళ్ళీ తిరిగి దాన్ని కామి వరెన్ మీదకి వదులుతాడు. వాళ్ళకి దెబ్బ తగులుతుంది. మళ్ళీ వెంటనే గోకు పైకి వెళ్ళి వాళ్ళ మీద మళ్ళీ తల మీద తలతో తన్ని దాడి చేస్తూ ఉంటాడు. అదే టైంలో సడన్ గా కామి వరెన్ మళ్ళీ తన ఫుల్ పవర్ ఉపయోగించి గోకు మీద దాడి చేస్తుంది. ఆ దాడి ఈసారి గోకుకు తగులుతుంది. తగలంగానే గోకు అరవడం మొదలు పెడతాడు. దాన్ని చూసి కామి వరెన్ నీకు ఇలాగే జరగాలని చెప్పి నవ్వుతూ ఉంటుంది. అక్కడ కొంచెంసేపు ఫ్యూచర్ టైమ్స్ వాళ్ళు టెన్షన్ అవుతారు. కానీ అది గోకు మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఆ పవర్ని ఈజీగా పక్కకు నెట్టేసి గోకు అక్కడ నిల్చొని ఉండడం చూసి తన కళ్ళను చూసిన తర్వాత అమేజింగ్ అని చెప్పి ఫ్యూచర్ టైమ్స్ అనుకుంటాడు. దాన్ని చూసి గాడ్స్ పవర్ అని చెప్పి అక్కడ హార్ట్స్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే లేచి వెళ్ళి కామి వరెన్ మీద సడన్ గా వాళ్ళ ఫేస్ మీద దాడి చేస్తాడు తన పవర్ ఉపయోగించి. కామి వరెన్ మళ్ళీ తన ఎనర్జీ తోటి దాడి చేయడం మొదలు పెడుతుంది. కానీ గోకు వాటన్నిటి తప్పించుకొని కామి వరెన్ తల మీదకి వెళ్ళి వాళ్ళ తల తోకలు పట్టుకొని గాల్లో వేసి కొడతాడు. అది చూసి అసలు అమేజింగ్ అని చెప్పి ఫ్యూచర్ టైమ్స్ అనుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే గోకు గాల్లో నించొని ఉంటాడు. అక్కడ కామి వరెన్ గ్రౌండ్ మీద పడిపోయిన తను మళ్ళీ పైకి లేస్తుంది. లేచి గోకు ముందు నించుంటుంది. గోకు పవర్ కొంచెం తగ్గడం చూసి పికోలో వెంటనే మనందరం కలిసి ఒకేసారి దాడి చేసి తనను ఫినిష్ చేయాలి కామి వరెన్ అని చెప్పి దాడి చేస్తారు. నలుగురు ఒకేసారి దాడి చేస్తూ ఉండగా సడన్ గా గోకు మధ్యలో నుంచి వచ్చి కామెహామెహా ఉపయోగించి తనను విసిరి కొడతాడు. ఇక అంతటితోటి అక్కడ కామి వరెన్ తన హార్ట్ అయిన మధ్యలో ఉండే క్రిస్టల్ అనేది పగిలిపోవడం మొదలు పెడుతుంది. గోకు వెళ్ళి గట్టిగా ఒక గుద్దుతాడు. గుద్దగానే అది కొంచెం చెట్ల స్టార్ట్ అయ్యి మొత్తం పగిలిపోయి కామి వరెన్ చనిపోతుంది. ఇక గోకు మళ్ళీ తన పవర్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి తను నార్మల్గా మారిపోతాడు. జాగ్రత్త అని చెప్పి అక్కడ ఫ్యూచర్ టాంక్స్, పికోలో ఇద్దరు గోకును పట్టుకుంటారు. అక్కడ ఇంకోవైపు చూస్తే అక్కడ మంటల్లో వెలుగుతూ ఉంటుంది ఒకటి. దాన్ని హార్ట్స్ తన చేతిలోకి తీసుకుంటాడు. ఫైనల్లీ ఇది కంప్లీట్ అయిపోయింది, ఇదే దీని కంప్లీట్ అయిన ఫామ్ అని చెప్పి అక్కడ యూనివర్సల్ సీడ్ని వాళ్ళకు చూపిస్తాడు. ఇంతటి సేపటి తర్వాత ఇక్కడున్న పవర్ అంతా యూనివర్స్ సీడ్లోకి వచ్చేసిందని చెప్పి నవ్వుతూ కామిన్ వరెన్ మీ లైఫ్ సాక్రిఫైస్ చేసినందుకు వాటిని ఊరికే పోనేను అని చెప్పి తన పవర్ను ఉపయోగించి తన బాడీలోకి పంపించుకోవాలని చూస్తాడు. అక్కడ సడన్గా మొత్తం గాలి రావడం మొదలు పెడుతుంది. దాన్ని చూసి హార్ట్స్ సో నీ కోరిక ఇప్పుడు నెరబడబోతుందన్నమాట అని చమాసు అనుకుంటూ ఉంటాడు. ఇక నేను వెయిట్ చేస్తున్నది కూడా వచ్చేసింది అని చెప్పి అక్కడ నవ్వుతాడు. ఇక అంతటితోటి ఎపిసోడ్ అనేది ముగుస్తుంది. ఆర్బిట్ లాంటి క్రియేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇదే గ్యాప్లో గోకు అంతేకాకుండా మిగతా వాళ్ళందరూ అక్కడ కింద పడిపోయి అలసిపోయి ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి కింద నుంచి లేచి చూస్తే హార్ట్స్ తన పవర్ను ఉపయోగించి ఒక పెద్ద స్క్వేర్ అనేది చేయబోతూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగా అక్కడి నుంచి అందరూ గాల్లోకి లేస్తారు. గాల్లోకి లేచి చూస్తూ ఉండగా వెజిటెక్ కోపం వచ్చి తను పవర్ ఉపయోగించి దాని మీద దాడి చేయబోతాడు. తను దాడి చేసే టైంలో అక్కడికి సడన్గా జమాసు వచ్చి ఆ ఎనర్జీని విసిరి కొడతాడు. విసిరి కొట్టడం చూసి జమాసు నువ్వు అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా తన మీద సడన్గా దాడి చేయడం మొదలు పెడతాడు. ఎంతమంది ఎంత దాడి చేసినా కానీ జమాసు మాత్రం వాళ్ళ పవర్స్ని విసిరి కొడుతూనే ఉంటాడు. అప్పుడు ఫ్యూచర్ టాంక్స్ అంటాడు, నువ్వు మోటార్స్ని ఒకసారి చంపాలని ట్రై చేసావు కానీ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఎందుకు హార్ట్స్తో చేతులు గడుపుతున్నావు అంటాడు. అప్పుడు జమాసు ఇలా అంటాడు, హార్ట్స్ జనాన్ని చంపాలనుకుంటున్నాడు, తను లేకపోతే మోటల్స్ అనేది ఈజీగా నా ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది చంపడం అని అప్పుడు తను పవర్ను ఉపయోగించి సడన్గా వాళ్ళందరి మీద దాడి చేస్తాడు. అందరికి బాగా దెబ్బలు తగులుతాయి, అందరు కింద పడిపోతారు. కానీ గోకు మాత్రం వదిలిపెట్టాడు. గోకు నాన్ స్టాప్గా మళ్ళీ తనతో ఫైట్ చేయడానికి వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేస్తూ ఉండగా గోకు 2 చేతులు పట్టుకొని వెనకాల నడ్డి మీద నొక్కుతూ ఉంటాడు. అప్పుడు అంటాడు, ఏంటి యూనివర్స్ 7 ఇంకేం చేయలేరా అని చెప్పి అంటూ ఉంటాడు. గోకు అక్కడ నొప్పితో బాధపడుతూ ఉంటాడు. తను అలా బాధపడుతూ ఉండగా గోకును చూసి ఫ్యూచర్ టాంక్స్ అరుస్తాడు. ఇక అక్కడికి సడన్గా జిరెన్ వచ్చి వెంటనే ఎగిరి తంతాడు జమాసుని. జమాసు పక్కకెళ్ళి అప్పుడు అనుకుంటాడు,
నువ్వా అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అనుకుంటాడు. జీరన్ నువ్వా అని చెప్పి గోకు అక్కడ అంటాడు. అప్పుడు ఫ్యూచర్ ట్రాక్స్ అంటాడు అసలు తను ఇక్కడికి ఎలా రాగలిగాడు అని చెప్పి. అప్పుడు పికోలా అంటాడు ఖచ్చితంగా తనని కయోషిని టెలిపోర్ట్ చేస్తుంటాడు, ఇక్కడికి ఎటువంటి డౌట్ లేదు అని చెప్పి అంటాడు. ఇక అక్కడ నువ్వు ఎంత ట్రై చేసినా ఏమీ పనికిరాదు యూనివర్స్ 11 అని చెప్పి జిరన్ తోటే అంటాడు అని నవ్వుతూ ఉంటాడు. కానీ జిరన్ అదేం పట్టించుకోకుండా వెంటనే తన మీద దాడి చేయడం మొదలు పెడతాడు. తిరిగి మళ్ళీ తన హై పవర్ ఉపయోగించి జమాసు వాళ్ళ మీద దాడి చేయాలని చూస్తాడు. అదే టైంలో సడన్గా అక్కడికి యూనివర్స్ 6 నుంచి వస్తాడు. వచ్చినాగానే తనను చూసి నువ్వా అని చెప్పి మళ్ళీ షాక్ అవుతాడు. అక్కడ జమాసును ఎగిరి ఇసిరి కొడతాడు. అప్పుడు జమాసు అంటాడు అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా, నువ్వు ఒక దేవుణ్ణి టచ్ చేసావు అని చెప్పి అంటాడు. ఇక అక్కడ తను చెప్తాడు కయోషిన్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు గోకు అంటాడు అవునా తనకి థ్యాంక్స్ చెప్పు అని చెప్పి గోకు నవ్వుతాడు. ఇక వెళ్దాం పదండి అని చెప్పి ముగ్గురు అక్కడ సడన్గా దాడి చేయడానికి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద గాలి వచ్చి అందరూ అక్కడే ఎగిరిపోతారు. ఎగిరిపోగానే జమాసు అంటాడు ఏంటి వెయిట్ చేస్తున్నారు, వచ్చి నన్ను ఫైట్ చేయండి అంటాడు. ఈలోపు గోకు సడన్గా అరుస్తాడు ఆగండి అందరు వెనక్కి తగ్గండి అని చెప్పి అంటాడు. తను అనగానే అక్కడ ఆర్బ్ అనేది కొంచెం పగలడం స్టార్ట్ అయ్యి మొత్తం సడన్గా బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అయిపోగానే అక్కడ దాంట్లో నుంచి గోల్డెన్ కలర్లో హార్ట్స్ బయటకు వస్తాడు. ఇక తను బయటకు వచ్చిన తర్వాత తన వెనకాల ఒక కొమ్ముల్లాగా వచ్చి ఆర్బ్స్ అన్నీ తన వెనకాల ఉంటాయి. అప్పుడు తను వెంటనే జమాసును తన దగ్గరికి లాగుతాడు. అప్పుడు చెప్తాడు జమాసు ఇంకా ఎంతటితోటి నీ పని అయిపోయింది, నువ్వు ఒక చాలా పవర్ఫుల్ దేవుడివి కాబట్టి నేను ప్రతి ఒక్క దేవుని చంపాలనుకుంటున్నాను అని చెప్పి వెంటనే జమాసుని తన పవర్ ఉపయోగించి మాయం చేసేస్తాడు. అది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు తనను మాయం చేయడం చూసి. అప్పుడు హార్ట్స్ అంటాడు ఒక పవర్ వదిలే హార్ట్స్ ఎలా అంటాడు యూనివర్స్ 7 చూడండి నేను దేవుళ్ళని అంతం చేసేవాడిని అని చెప్పి అంటాడు. ఇక అంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 17 ద అల్టిమేట్ డెత్ ఆఫ్ ఎ గాడ్ హార్ట్స్ ఈజ్ బోర్న్. ఇక్కడ చూసుకుంటే మనకి యూనివర్స్ సీట్ పవర్ ఉపయోగించి మారిన హార్ట్స్ ఉంటాడు. ఇంకోవైపు గోకు అంతేకాకుండా మిగతా వాళ్ళు అక్కడ ఉంటారు. అప్పుడు హార్ట్స్ అంటారు వచ్చి నా పవర్ని టేస్ట్ చేయండి అని చెప్పి తన వెనకాల ఉన్న ఆబ్స్ అన్నిటిని ఒక్కసారిగా వాటి మీదకు వదులుతాడు. అప్పుడు అనుకుంటారు అసలు తను ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి పికోలా అంటాడు. ఈలోపు అక్కడ అందరి చుట్టూ తన వెనకాల ఉన్న ఆర్బ్స్ని నిల్చోపెడతాడు. ఆర్బ్స్ అనేది అందరి చుట్టూ ఉంటాయి. సడన్గా అందరినీ ఒక్కొక్కటి దాడి చేయడం మొదలు పెడతాయి. వాళ్ళ మీద నాన్ స్టాప్గా దాడి చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్లో తప్పించుకున్నా కానీ కొంచెంసేపు తప్పించుకుంటారు, తర్వాత మళ్ళీ అవి ఈజీగా వాళ్ళ మీద దాడి చేయగలుగుతాయి. అలాగా ఆ ఆర్బ్స్ అనేది నాన్ స్టాప్గా వాళ్ళ మీద దాడి చేస్తూ సడన్గా ఒక్కసారిగా పైనుంచి వచ్చి దూకి వాళ్ళ మీద దాడి చేస్తాయి. అప్పుడు చాలామందికి తగులుతాయి. ఇదే గ్యాప్లో చూసుకొని హార్ట్స్ వచ్చి వాళ్ళందరి మీద దాడి చేసి అందరినీ నేలకేసి ఇసిరి కొడతాడు. అప్పుడు అంటాడు ఇది ఎంతో బాగుంది అని చెప్పి అంటాడు. ఇంకోవైపు వెజిటా అంటాడు అసలు ఏం జరగబోతుంది అని చెప్పి. ఇంకోవైపు చూసుకుంటే పికోలా అంటాడు సో యూనివర్సల్ సీడ్ యొక్క పవర్ ఇదేనా అని చెప్పి అంటాడు. ఇంకోవైపు చూసుకుంటే గోకుకు అక్కడ కోపం వస్తుంది. ఇక వెంటనే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి సూపర్ సైన్ బ్లూగా మారి హార్ట్స్ మీద దాడి చేయబోతాడు. కానీ హార్ట్స్ని టచ్ కూడా చేయలేకపోతాడు. హార్ట్స్ తన పవర్ ఉపయోగించి గోకును మళ్ళీ విసిరి నేలకేసి కొడతాడు. ఇక అక్కడ గోకు నించోని ఖాళీగా ఉంటాడు, ఏమి చేయలేకపోతారు. ఈలోపు అక్కడ పికోలో వాళ్ళు కూడా వెళ్ళి తన మీద దాడి చేస్తారు. అప్పుడు తను అంటాడు మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఏమి పనికిరాదు అని చెప్పి అని గ్రావిటీ ఫిస్ట్ అని చెప్పి తన పవర్ అనేది ఫుల్గా ఉపయోగిస్తాడు. అక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరి కాళ్ళ నుంచి గ్రావిటీ రావడం మొదలు పెడుతుంది. దాన్ని చూసి ఇక మనం తప్పించుకోలేము అని చెప్పి పికోలో అంటాడు. అక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరి నుంచి కింద నుంచి వచ్చి దాడి చేస్తూ గ్రావిటీ స్క్వేర్స్ అన్ని ఆకాశంలోకి వెళ్తూ ఉంటాయి. అవన్నీ పైకి వెళ్ళగా హార్ట్స్ పైనుంచి చేతిని కింద కనగానే పైన ఆకాశంలోంచి ఒక పెద్ద స్క్వేర్ అనేది గ్రావిటీ పవర్ అనేది వస్తుంది. అది వస్తూ ఉంటే అందరు తట్టుకోలేకపోతారు. ఇక అది సడన్గా వచ్చి అందరి మీద పడుతుంది. పడ్డాక ప్రతి ఒక్కరు నేల కత్తుకుపోతారు. అది ప్రతి ఒక్కరిని కింద నిలిపేసి తొక్కేస్తుంది. ఇక అది పోయిన తర్వాత ఇంకోవైపు హార్ట్స్ చూసుకుంటే తన పవర్ ఉపయోగించి ఆ చుట్టుపక్కల మొత్తం నాశనం చేస్తాడు. మొత్తం గ్రౌండ్ అంతా పగిలిపోయేలాగా తన ఫుల్ పవర్ ఉపయోగించేసి చుట్టుపక్కల మొత్తం నాశనం చేస్తాడు. అది చూసి పికోలో తన వెయిట్స్ తీసేసి ఇలా అంటాడు ఇలా అయితే తను ప్రపంచాన్ని నాశనం చేయగలడు అని చెప్పి అంటాడు. ఇంకోవైపు చూసుకుంటే జిరన్ యూనివర్స్ 6 నుంచి వచ్చిన వ్యక్తి ఇద్దరు ఇలా అంటారు నేను నా జాబ్ను పూర్తి చేస్తాను, అది జరగనివ్వను అని చెప్పి తన మీద దాడి చేయడానికి పోతారు. వాళ్ళిద్దరు నాన్ స్టాప్గా దాడి చేస్తూ ఉంటారు. ఇంకోవైపు గోకు వెజిటా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు వెజిటా మనిద్దరం మన పవర్స్ని కలపాలి అని చెప్పి అంటాడు. ఏంటి జోక్ చేస్తున్నావు అని వెజిటా అంటాడు. లేదు నాకు తెలిసి గోగేట
ఆ హార్ట్స్ పవర్ని తట్టుకోగలడు అని చెప్పి అంటాడు. అది పికోలోకి అర్థమవుతుంది. పికోలో ఫ్యూచర్ ట్రాంక్స్ 170తో అంటాడు, వాళ్ళిద్దరూ ఫ్యూజన్ అవ్వబోతున్నారు, మనం వాళ్ళకి టైం ఇవ్వాలి కొంచెం అని చెప్పి పదండి ఫైట్ చేద్దామని అంటాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ గోకు వెజిటా ఇద్దరు వాళ్ళ ఫామ్ అనేది ఉపయోగించి గొజిటాగా మారుతారు. ఇంకోవైపు దాన్ని హార్ట్స్ చూస్తాడు. హార్ట్స్ అక్కడ చూస్తూ ఉండగా అక్కడ గొజిటాని మనకు చూపిస్తారు. ఇంకోవైపు చూసుకుంటే హార్ట్స్ ఇలా అంటాడు, ఓ నువ్వు ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉన్నావు, అసలు నువ్వు ఎవరు, నీ పేరేంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అక్కడ అంటాడు, గోకు అండ్ వెజిటా కలిపితే గొజిటా అని చెప్పి తను చెప్తాడు. అప్పుడు హార్ట్స్ అంటాడు, ఆ అపీరియన్స్ తోటి నువ్వు నన్ను బీట్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి అంటాడు. ఇక అక్కడ గొజిటా నవ్వుతూ నువ్వే చూస్తావు కదా అని చెప్పి కాల్లోకి వెళ్తాడు. ఇక అంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 18 స్టార్టింగ్లో అక్కడ గొజిటా ఉంటాడు. తనను చూసిన హార్ట్స్ ఇలా అంటాడు, నువ్వు చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నావు, నీ పేరేంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు గొజిటా అంటారు, గోకు ప్లస్ వెజిటా గొజిటా అని చెప్పి చెప్తారు. హో గొజిటా అని చెప్పి నవ్వి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తోటి నువ్వు నన్ను చంపుదామనుకుంటున్నావా, ఓడించగలను అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు. అప్పుడు గొజిటా ఒక స్మైల్ ఇచ్చి ఇలా అంటాడు, చూద్దాం పట్టు అని చెప్పి అంటాడు. ఇంకోవైపు అక్కడ అందరూ తనతోటి ఫైట్ చేస్తూ ఉండగా హార్ట్స్ ఇలా అంటాడు, మీకు ఇంకా అర్థం కాలేదా, మీరు నాకు అడ్డుగా ఉన్నారు, వెళ్ళిపోండి అని చెప్పి తన పవర్ ఉపయోగించి వాళ్ళందరినీ గ్రౌండ్ మీదకి తోసేస్తాడు. అందరి మీద పవర్ ఉపయోగించగానే వాళ్ళందరూ దాన్ని తట్టుకోలేక గ్రౌండ్ మీదకి వెళ్ళి నించుంటారు. ఇంకా అక్కడ చూసుకుంటే నువ్వు పైకి రా అని చెప్పి పిలవంగానే గొజిటా వెంటనే సూపర్ సైయాన్ బ్లూగా మారి గాల్లోకి వెళ్తాడు. గాల్లోకి వెళ్ళి అక్కడ నించుని ఉంటాడు. అప్పుడు హార్ట్స్ అంటాడు, మంచిది వచ్చి అటాక్ చేయని చెప్పి అంటాడు. ఇక వెంటనే గొజిటా ఫుల్ పవర్ ఉపయోగించి తనను ఒక గుద్దుతారు. అక్కడ చూసుకుంటే ఆ ఫోర్స్కి చుట్టుపక్కల గాలి వచ్చి అక్కడ ఉన్న ఫ్యూచర్ ట్రాంక్స్ వీళ్ళు కొంతమంది ఎగిరిపోతారు కూడా, అంత ఫోర్స్ వస్తుంది. ఇక అక్కడ చూసుకుంటే తను కానీ దాన్ని వేరే హ్యాండ్స్ తోటి అక్కడ హార్ట్స్ ఆపుతాడు. కానీ ఒక నవ్వు నవ్వి గొజిటా వెంటనే ఆ ఫుల్ పవర్ ఉపయోగించి మళ్ళీ తనను తోసేస్తాడు. ఇక అక్కడ వెంటనే హార్ట్స్ వెనక్కి వెళ్ళిపోతాడు. హార్ట్స్ కి కోపం వస్తుంది. తను వెంటనే ఫుల్ పవర్ ఉపయోగించేసి కొత్త టెక్నిక్ అనేది తీసుకొస్తాడు. తన మ్యాగ్నెటిక్ పవర్ ఉపయోగించేసి కొత్త టెక్నిక్ తోటి తన చేతుల్లో నుంచి రింగ్స్ లాగా తయారు చేసి తన మీదకి విసరబోతాడు. అప్పుడు గొజిటా అంటాడు, రా చూసుకుందాం అని చెప్పి ఇక తన పవర్ ఉపయోగించేసి గొజిటా మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ తనని ఒక్కసారి కూడా టచ్ చేయలేకపోతాడు. గొజిటా మాత్రం ప్రతి అటాక్ను తప్పించుకొని తన మీద తిరిగి దాడి చేయగలుగుతాడు. ఇంకోవైపు హార్ట్స్ ఎటువంటి టెక్నిక్స్ ఉపయోగించినా ఏం చేసినా కానీ తన మీద తిరిగి అటాక్ చేయలేకపోతాడు. గొజిటా మాత్రం తనని ఈజీగా బేర్ హ్యాండ్స్ తోటి కొట్టగలుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ హార్ట్స్ అంటాడు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, కానీ నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు, నేను జెనోనే చంపగలను ఈ పవర్ తోటి అని చెప్పి అంటాడు. అప్పుడు గొజిటా అంటాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను స్ట్రాంగెస్ట్ అని చెప్పి గొజిటా అంటాడు. అది విన్న హార్ట్స్ అంటాడు, తనకి కోపం వచ్చి వెంటనే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి నా పవర్ ఏంటో చూడు అని చెప్పి తను ఫుల్ పవర్ అనేది ఉపయోగిస్తాడు. తను ఫుల్ పవర్ ఉపయోగిస్తూ ఉండగా అక్కడ ఎవరు కదలలేకపోతారు. తన పవర్ను ఉపయోగించి ఒక పెద్ద మీటిఆర్ని ఎర్త్ మీదకి తీసుకొస్తాడు. ఆ మీటిఆర్ ఎర్త్ మీదకి వస్తూ ఉండగా అప్పుడు దాన్ని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకోవైపు గొజిటా మాత్రం దాన్ని చూసి కదలను కూడా కదలడు, భయపడడు. అది చూసిన తర్వాత హార్ట్స్ ఇక ఇప్పుడు మాయమైపోండి అందరూ అని చెప్పి అక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోతాడు. అక్కడ గొజిటా కదలకపోవడం చూసి ఇంకోవైపు కొంతమంది షాక్ అవుతూ ఉంటారు. ఇక పైనుంచి హార్ట్స్ ఆ మీటిఆర్ని ఎర్త్ మీదకు పంపిస్తాడు. ఎర్త్ మీదకు పంపిస్తూ ఉన్నా కానీ తన దగ్గరికి వచ్చిన గొజిటా అక్కడి నుంచి కదలడు. అసలు నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు అని చెప్పి అక్కడ పికోలో అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో తన ట్రాన్స్ఫర్మేషన్ పవర్ను మళ్ళీ గొజిటా వాడతారు. ఇక అంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది.